ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే. అందరికీ నమస్కారం. ఈ వారంలో ఈ ప్రసంగంలో పూర్ణయోగ సాధన వ్యక్తి ఏ విధంగా చేయాలి అనే అంశాన్ని గురించి మనం శ్రీ మాతారవిందులు ఏం చెప్పారో అది తెలుసుకుందాం. పూర్ణయోగంలో కానీ ఏ యోగంలోకి కానీ వ్యక్తులు ఎందుకు ప్రవేశిస్తారంటే, ఈ భౌతిక జీవితం కంటే వేరైనదేదో ఉన్నది, ఉన్నతమైన చైతన్యం జ్ఞానం ఉన్నాయి, అవి నేను ఇంకా పొందలేదు, వాటిని నేను సాధించాలి అన్నటువంటి జిజ్ఞాస కలిగినప్పుడు మనం ఆధ్యాత్మిక జ్ఞానంలోకి ప్రవేశిస్తాం. శ్రీ అరవిందుల ఇంటెగ్రల్ యోగాలోకి మనం వెళ్ళాలి, ఆ సాధన చేయాలంటే, సాధకులంగా మారాలంటే ఏం జరగాలంటే, ఆల్ ఈజ్ టూ లిటిల్ దట్ ద వరల్డ్ కెన్ గివ్ అని అశ్వపతి పొందిన అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు సాధకులు అవుతారు. ఈ లోకం మనకిచ్చినదెంతైనా కడు స్వల్పం అన్న అనుభవం వస్తే ఈ యోగంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ తరువాత పూర్ణయోగం అది పెట్టుకున్నటువంటి ఎయిమ్, లక్ష్యం ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి మానవుడు మనోజీవ శరీరాలలో నిమగ్నమై ఉన్నటువంటి దివ్య ఆధ్యాత్మిక వ్యక్తి అని పూర్ణయోగం విశ్వసించింది. మానవుడు అంటే అజ్ఞానంలో కూరుకుపోయి ఇక జీవితంలో దైవ జ్ఞానాన్ని తీసుకురాలేనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వాడుగా పూర్ణయోగం చూడదు. పూర్ణయోగం, this yoga regards man as a divine spiritual being involved in mind, life and body అని చూస్తుంది. ఇది శ్రీ అరవిందుల యొక్క సరికొత్త జ్ఞాన దర్శనం. మనం ఎవరము? వేదం చెప్పింది అమృతస్య పుత్రాహ అన్నారు. శ్రీ అరవిందులు అన్నారు, మనసు, జీవము, బాడీగా కనిపిస్తున్నటువంటి ఈ మానవుడిలో అసలైనటువంటి మానవుడున్నాడు. ఆ మానవుడు దివ్య ఆధ్యాత్మిక మానవుడు, డివైన్ స్పిరిచువల్ బీయింగ్ అన్నారు. ఈ డివైన్ స్పిరిచువల్ బీయింగ్ ని బయటికి తీసుకురావటానికి, బయటకి మేనిఫెస్ట్ చేయడానికి కావలసినటువంటి సాధనే పూర్ణయోగ సాధన, ఇంటెగ్రల్ యోగా. ఆత్మ నాలుగింటిని తన ఉపకరణాలుగా చేసుకోవాలని భావించింది. అవేమిటంటే సూపర్ మైండ్, మైండ్, లైఫ్, బాడీ. ఈ నాలుగింటిని తన ఇన్స్ట్రుమెంట్స్ గా చేసుకుని ఆత్మ చైతన్యాన్ని వీటి ద్వారా మేనిఫెస్ట్ చేసి ఈ చైతన్యంతో ప్రపంచమంతా దైవ కర్మలుగా జరిగేటట్లు చేయటం ఆత్మ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సరికొత్త దర్శనం. దీన్ని సాకారం చేయడానికి పూర్ణయోగం
ఒక సాధనా ప్రక్రియని, పూర్ణయోగం అనే సాధనా ప్రక్రియని శ్రీ అరవిందులు మనకి ఇచ్చారు. సింథసిస్ ఆఫ్ యోగాలో మనకి చాలా విశదంగా ఇది కనపడుతుంది. పూర్ణయోగ సాధకుడు ఏం చేస్తాడు? మదర్ అన్నారు, మనం మానవ జాతి ఆవిర్భవించింది ఇక్కడ భౌతిక సుఖాలు అనుభవించడానికో, లేకపోతే చాలా విశ్రాంతిగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని వీలైనంత ఆనందంగా జీవించి వెళ్ళిపోవటానికో కాదు అన్నారు. మరి ఎందుకు మనం వచ్చాం? ఆవిడన్నారు, డోంట్ సింప్లీ టెల్ దట్ we are here upon earth to rest and enjoy ourselves. మనం ఎందుకు వచ్చాంటే we are here to prepare the way for the new creation. ఒక కొత్త సృష్టికి మార్గం వేయడానికి, ఒక బాట వేయడానికి మానవ జాతి ఉద్భవించింది. తన తర్వాత వచ్చేటువంటి కొత్త సృష్టికి ఇప్పుడున్నటువంటి మానవుడు దారి వేయాలి, ఒక బాట వేయాలి. అందుకోసం మనం ఇక్కడ ఉన్నాం. ఒక రహదారి వేయాలంటే సుఖంగా కూర్చుంటా అంటే రోడ్ ఎట్ట తయారవుతుంది? ఎంతో కష్టపడాలి, శ్రమించాల్సిందే. అలాగే మానవ జాతి కూడా అట్లాగే శ్రమించాలి. అలా శ్రమించి ఒక కొత్త సృష్టికి ప్రారంభం అయ్యేటట్లుగా చేస్తే ఆ రాబోయేటువంటి పరివర్తన చెందినటువంటి మానవ జాతి ఎట్లా ఉంటుందో కూడా అమ్మ చెప్పారు. We want a race that has no ego, that has in place of the ego the divine consciousness. అహం ఎలా పోతుందనేదే ఆధ్యాత్మిక యోగుల సాధనంతా జరిగింది. అహమే కదా మనని బంధిస్తోంది అజ్ఞానానికి. ఈ అహం ఏం చేయాలి దీన్ని అంటే మనం ఏమీ చేయలేము, దీన్ని వదిలిపెట్టి మోక్షానికి పోవటమే మార్గం అన్నది ప్రాచీన యోగుల అనుభవం. అయితే ఈ అహం మారడానికి వీలుంది అని శ్రీ అరవిందులు వారు ప్రపంచానికి తన సాధన ద్వారా తెలియజేశారు. మరి ఎట్లా మారుతుంది? ఈగో ప్లేస్ లో డివైన్ కాన్షియస్నెస్ అనేది ఒకటి వస్తుంది. అంటే అహం పూర్తిగా పరివర్తన చెందితే దివ్య చైతన్యాన్ని రానిచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్ గా మారిపోతుంది. అప్పుడు డివైన్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది, కానీ ఇక ఈగో అనే పేరు దానికి ఉండదు. డివైన్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఈ దైవ చైతన్యం ఈగో ప్లేస్ లో వచ్చినప్పుడు ఇదేం చేస్తుంది? ఇది చేసేదంతా కూడా మానవులకి లాభమే చేకూరుస్తుంది. The divine consciousness will allow the race to develop itself and the supramental being to take birth. అహం అడ్డం పడుతున్నట్లు డివైన్ కాన్షియస్నెస్ దైవం అభివ్యక్తం కావడానికి అడ్డం పడదు, రాణిస్తుంది. సరాసరిగా రాణిస్తుంది. రాణించి మానవ జాతి అంతా కూడా అభివృద్ధి చెంది సూపర్ మ్యాన్ ఉద్భవించడానికి తోడ్పడుతుంది. ఈ డివైన్ కాన్షియస్నెస్ రావడానికి, ఈ కొత్త సృష్టికి మానవులంతా కూడా సాధన చేయటం, ఇంటెగ్రల్ సాధన చేయటం తప్పనిసరి అవసరం. అందరూ చేయాలా, చేయగలరా అంటే శ్రీ అరవిందులు చెప్పారు, అందరూ చేయలేరు ఒక్కసారిగా. కొంతమందిలో ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ లోకంలో లభించినటువంటి అత్యున్నతమైన ఆ జ్ఞానం అంతా కూడా ఇంకా సరిపోదు, నాకు ఇంకొకటి ఏదో కావాలి అన్నటువంటి ఒక మలుపు వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఈ యోగంలోకి వస్తారు. దైవోపకరణంగా మారాలనుకున్న వాళ్ళు మాత్రమే దీనిలోకి వస్తారు. వాళ్ళు సమగ్ర సాధన ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ గా వాళ్ళు మారతారు. కాబట్టి పూర్ణ యోగంలోకి రావాలి, సాధన చేయాలి అనుకున్న
వాళ్ళకి మాత్రమే ఈ సాధన. అందరికీ బలవంతంగా ఫోర్స్‌ఫుల్ గా చేయించేది కాదు. బలవంత పెట్టి అందరూ ఇదే చేయాలి కాదు. కాబట్టి పూర్ణయోగ సాధన అనేది ఆధ్యాత్మిక సాధన. ఆల్ లైఫ్ ఈజ్ యోగా అన్నారు శ్రీ అరవింద్. జీవితమంతా కూడా యోగంగా మనం మలుచుకోవచ్చు. జీవితానికి, భౌతిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి తేడా చేయాల్సిన అవసరం లేదు. భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం అని 2గా విడదీయక్కర్లా. జీవితమంతా ఆధ్యాత్మికమే. మనం తెలుసుకోవలసిందంతా ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మికత వేరు, భౌతిక జీవితం వేరు కాదన్నమాట. ఆధ్యాత్మికతతో జీవించవచ్చు. అది ఎలాగా అనేది ఆధ్యాత్మిక సాధనే భౌతిక జీవితంలో మనం చేసే సాధన అనేది సమగ్ర యోగంలో శ్రీ అరవిందులు మనకు చెప్పారు. ఇంటెగ్రల్ యోగా. సో దీని ఏం అర్థమైంది? ఇది ఏ లక్ష్యం వైపుగా వెళుతుందో మనకు తెలిసింది. పూర్ణయోగ సాధకుడు దేన్ని అచీవ్ చేయటానికి ఈ యోగంలోకి వస్తాడో తెలిసింది. ఇప్పుడు సాధన ఎట్లా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. పూర్ణయోగ సాధనకి ఉపయోగపడేటువంటి అంశాలు 4. కిందటి ప్రసంగంలో మనం ప్రస్తావనలో మనం చెప్పుకున్నాం. 4 సహాయకాలు అని అన్నారు. 4 ఎయిడ్స్ అన్నారు. 1 శాస్త్రం, 2 ఉత్సాహం, 3 గురువు, 4 కాలం. సో ఇంటెగ్రల్ యోగా ఫలించాలంటే ఈ 4 అంశాలు కూడా తప్పనిసరిగా కావాలి. శాస్త్రం అంటే యోగ లక్ష్యం ఏమిటి, ఆ యోగం వల్ల మనం ఏమి సాధించాలి అని తెలియటం. ఉత్సాహం మనలో ఒక ప్రేరణ, ఇవన్నీ సాధించాలనేటువంటి ప్రేరణ, ఇచ్ఛ ప్రేరేపిస్తుంది మనం. 3 గురువు. ఇంటెగ్రల్ యోగాని, ఈ పూర్ణ యోగాన్ని ఏ విధంగా సిద్ధింప చేసుకోవాలో తన ఉదాహరణ ద్వారా, మార్గదర్శకత్వం ద్వారా తెలియజేసేటువంటి వాడు గురువు అవుతాడు. గురువు చాలా ప్రధాన పాత్రే. కానీ గురువులు ఎలా ఉండాలి అనంటే మార్గదర్శకత్వం, తన ఉదాహరణతో మార్గదర్శకత్వం చూపించేటట్లు ఉండాలి. శ్రీరామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్పాడు. అదేమిటంటే బురద పాము కప్పని పట్టుకుంటే పాముకి అవస్థే, కప్పకి అవస్థే అన్నాడు. గురువు అనేవాడు ఎలా ఉండాలంటే ఓ తాచుపాములనే ఉండాలి. తాచుపాము కప్పని పట్టుకుంటే గుటుక్కున మింగుతుంది. కప్పకి బాధ పోయింది, పాముకి బాధ పోయింది. కానీ బురద పాము గనక కప్పని పట్టుకుంటే అది తినలేదు, మింగలేదు, వదలదు. దానికి అవస్థ. ఈ కప్పకి అవస్థే, ఇది వదిలిపెడితే పారిపోదాం అనుకుంటుంది, పోనీ మింగితే లోపలికన్నా పోతారనుకుంటుంది, దానికి అవస్థే. అందుకని గురువు ఇట్లా ఉండకూడదుట. గురువు మార్గదర్శకత్వాన్ని తన ఉదాహరణతో చూపించి పూర్ణయోగ ఫలితాన్ని సాధించేటట్లుగా చేయాలి. అతను మాత్రమే గురువు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మానవ గురువుతో కూడా అవసరం తీరిపోతుంది. తీరిపోయినప్పుడు మానవ గురువుని వదిలి మన అంతరంగంలో వృద్ధి అయినటువంటి పరమాత్మ అనే గురువు ఆయనే పనిచేస్తాడు మనకి. ఆ తర్వాతది కాలం. కాలం చాలా ముఖ్యమైనటువంటిది. మన సాధన చేస్తూ చేస్తూ చేస్తూనే ఉండాలి. ఈ సాధన ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు దివ్య మానవులం అవుతాము, సూపర్ మెన్ అవుతామో అది కాలంలో భగవంతుని యొక్క నిర్ణయం మాత్రమే. ఆయన మనని దివ్య మానవులని చేసే వరకు మనం సాధన చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అంటే ఎంత సహనం ఉండాలి? సహనం అన్న మాట వింటేనే భయం వేస్తుంది. అసలు ఆ మాట అనకండి బాబోయ్. ఈ సహనం అనే మాట వింటే ఎంత కాలమో ఏమిటో, ఎంత ఓర్పో, ఇదంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే శ్రీ అరవిందులు సింథసిస్ ఆఫ్ యోగాలో చెప్పారు. పూర్ణయోగం సాధన చేసే సాధకుడికిట కలోజల్ ఫెయిత్ ఉండాలి. బ్రహ్మాండమైనటువంటి తిరుగులేని విశ్వాసం ఉండాలి. అట్లాగే అబ్సల్యూట్ కరేజ్ ఉండాలి. ఈ యోగ సాధనలో ఎన్నింటినో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అజ్ఞాన శక్తులని, ఆసురిక శక్తులని, మనలో అజ్ఞానాన్ని
విశ్వంలో అజ్ఞానాన్ని ఇంతటితో మనం పోరాటం చేయాలి. ఇంతటి పోరాటం చేయటానికి కావలసినటువంటి పరిపూర్ణమైన ధైర్యం కావాలి. ఇక మూడవది చెప్పారు, అండ్ అన్‌ఫ్లించింగ్ పేషెన్స్ అన్నారు. మొక్కవోనటువంటి సహనం ఉండాలి. సహనానికి అంతు లేదు, పొంతు లేదు. సహనంతో ఉండడమే. అందుకని పూర్ణయోగ సాధకుడికి ఈ 3 లక్షణాలు గూడా తప్పనిసరి అని. ఇక్కడ ఇక ఈ సాధనా ప్రక్రియ ఎలా ఉంటుంది పూర్ణయోగంలో? ఆత్మ సమర్పణతో ప్రారంభమవుతుంది. సెల్ఫ్ సరెండర్ అని. మానవుడు తనని తను భగవంతుని చేతిలో ఎటువంటి దాపరికం లేకుండా దైవం చేతులలో మనని మనం ఉంచుకోవటం. వింటే చాలా హాయిగా ఉంది. ఇంతేనా? భగవంతుడి చేతిలో మనం ఉంటాం. ఇంకే ఆయన ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా మనం పడే ఇబ్బందులు ఏమీ లేకుండా మనని అట్లాగా హాయైన మార్గంలో తీసుకెళ్ళి మనని దివ్యమానవుల్ని చేస్తాడు అనుకుంటాం. కాదు. అట్లా చేయటానికి తగినటువంటి విధంగా మనం లేము. మనం ఎలా ఉన్నామంటే ఒక పెద్ద శిలలాగా ఉన్నాం. ఒక పెద్ద బండరాయిని ఒక అందమైన శిల్పంగా మలచాలంటే దాన్ని ఎన్ని దెబ్బలు కొట్టాలి? ఎంత కాలం పడుతుంది? ఎట్లా చెక్కాలి? అట్లా మనం కూడా అటువంటి అజ్ఞాన చైతన్యంతో బండరాళ్ళల్లే ఉన్నాం. ఇటువంటి బండరాళ్ళని పరమాత్మ ఏం చేయాలంటే ఆయన ఉలితో చెక్కాలి. చెక్కితే మరి బాధ కలగదు? ఎక్కడెక్కడ చెక్కుతాడో, ఏ అజ్ఞాన చైతన్యానంతటినీ కూడా ఎంత చైతన్యం మన అజ్ఞానం లోపలుందో, ఎన్ని అంశాలున్నాయో ఆ అజ్ఞానంలో, వాటన్నింటినీ సమూలంగా మార్పు చేసి అందమైన దివ్య మానవ శిల్పంగా తీర్చిదిద్దాలంటే మరి ఎట్లాంటి కఠినమైన అనుభవాలు మనం పొందాలి? అజ్ఞాన చైతన్యానికి అవి కఠినమైన అనుభవాలు. లోపల ఉన్నటువంటి అసలైన అంతరాత్మకి అవి ఆనందకరమైన అనుభవాలు. కనుక అటువంటి అనుభవాలన్నీ ఆయన ఇవ్వడానికి మనం అంగీకరించి ఆయన చేతులలో మనల్ని మనం పెట్టుకుని సమర్పణ చేసుకుని, ప్రభు నాలో నువ్వు పని చెయ్యి అని ఆయనకి కన్సెంట్ ఇవ్వాలి. ఈ ఆ తర్వాత దైవం చేతిలో మనం పెట్టుకున్న తర్వాత మనని మనం పెట్టుకున్నాక ఆయన మీద ఏ షరతులు విధించకూడదు. నిబంధనలు విధించటం మానవ చైతన్యానికి మామూలుగా ఉండే అలవాటు. పరమాత్మ ఈ పని చేయి, నేను నీకిది ఇచ్చుకుంటాను అని అనడం మామూలు మానవ చైతన్యం పెడుతుంది. ఒక దేవుడు తీర్చకపోతే ఇంకొక దేవుడి దగ్గరికి వెళుతుంది అది. ఇంకొక దేవుడు తీర్చకపోతే మరో కొత్త దేవుడు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటుంది. అజ్ఞాన చైతన్యం ఇట్లాగే ఉంటుంది. కానీ పూర్ణయోగ సాధకుడు దివ్య మానవుడిగా రూపొందాలి కనుక దైవం మీద ఎలాంటి షరతులు విధించకుండా ఈ సాధనని చేయాలి. ప్రతిఫలంగా ఏది అడగకూడదు. ప్రతిఫలం కూడా అడగకూడదు. షరతులు విధించకూడదు. ప్రతిఫలము అడగకూడదు. లెట్ దై విల్ బి డన్ అనే ఒకే ఒక మాట తప్ప ఇంకొకటి ఏది కూడా పూర్ణయోగ సాధకుడు అడగడు. చివరికి యోగ సిద్ధిని మోక్షాన్ని కూడా అడగడు అన్నారు శ్రీ అరవిందుడు. అడగక్కర్లా. మనని మనం దైవం చేతిలో పెట్టుకున్నాక, మనం ఆయనకు అనుమతి ఇచ్చాక మనని ఏం చేయాలో ఆయనకి తెలుస్తుందిగా. అందుకని అంతటినీ కూడా మన యోగ సిద్ధిని ఆయనకే వదిలిపెట్టి ఆయన ఏ విధంగా మన సాధన చేయమంటున్నాడో ఆ విధంగా చేయాలి. భగవంతుని ఇచ్ఛ నా ద్వారా ప్రసరించాలి అని మాత్రమే సాధకుడు కోరుకోవాలి. అట్లా నన్ను తయారు చెయ్యి అని చెప్పి అడగాలి. ఆ తర్వాత అంతరంగ పరిశీలన రెండవది. ఒక్కోటి మనం అంశాలు చెప్పుకొస్తున్నాము. అంతరంగ పరిశీలన అనేది చాలా ప్రధానమైనటువంటిది. అంతరంగ పరిశీలనలో మనం అంతరంగంలోకి ప్రవేశించి మనని మనం వేరు చేసుకుని మనలో ఉండేటటువంటి దైవశక్తి ఎట్లా పనిచేస్తోంది, మన అజ్ఞాన చైతన్యం ఏ విధంగా ఉంది అని మనం చూడగలగాలి. అంటే నేను వేరు, లోపల నా అంతరంగం వేరు
ఈ నేను అనేటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో నేను అనేది అహంకారం మొదలైనటువంటివన్నీ కలగలిసినటువంటి ప్రకృతి. అందుకని నేను వేరుగా ఉన్నాను, నా అంతరంగంలో వేరుగా ఉంది అని మనం అలా వేరు చేసి చూసుకోగలగాలి. అటువంటి విధంగా మనం అంతరంగంలోకి ప్రవేశించాలి. ప్రవేశించి మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు మనకి మన అజ్ఞాన చైతన్యాన్ని చూసుకున్నప్పుడు ఒక్కసారిగా భయమేస్తుంది. కల్లోలం పడిపోతాం. తర్వాత మనకి బాధ గూడా కలుగుతుంది. మామూలుగా మనం ఏమనుకుంటాం, మనం అంటే మన అజ్ఞాన చైతన్యం అని అర్థం. మన అజ్ఞాన చైతన్యం ఏమనుకుంటుంది, నాలో పెద్ద లోపాలు లేవు, అన్ని చిన్న చిన్న లోపాలే ఉన్నాయి, వాటిని సరి చేసుకోవడం తేలికే, ఏం పర్వాలేదు, అంత పెద్ద బాధపడాల్సినంత లేవు అని అనుకుంటుంది. కానీ పరిశీలన మొదలుపెట్టినప్పుడు మనం చాలా చిత్తశుద్ధితో నిజాయితీగా కాగడా పట్టుకుని నిజంగా నాలో ఏమేమి ఉన్నాయి అని చూసుకున్నప్పుడు కనపడిన వాటిని చూసి విపరీతమైనటువంటి బాధ, కల్లోలం ఇవన్నీ కూడా కలుగుతాయి. వాటిని కూడా మనం తట్టుకోవాలి. నాలో ఇవన్నీ ఉన్నాయని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అంగీకరిస్తే కదా మనం దైవం మనని శిల్పంగా చెక్కడానికి మనం ఒప్పుకుంటాం. అలాగే మనలో ఉన్నటువంటి అపరిపూర్ణతలు, ఎన్ని రకాలైనటువంటి మాలిన్యాలు, ఇవన్నీ కూడా మనలో ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ఈ వీటన్నిటినీ కూడా మనం జయించాలంటే శ్రీ అరవిందులు మనకి 3 అంశాలతో కూడిన ఒక ఆయుధం ఇచ్చారు. 3 అంశాలు కలిసి ఒకే ఆయుధం అది ఇచ్చారు. అదేమిటంటే ద మదర్‌లో చెప్పినట్లుగా ఆస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్. ఈ 3 కలగలిసినటువంటి ఒక ఆయుధాన్ని ఆయన పూర్ణయోగ సాధకుడి చేతిలో పెట్టారు. పెట్టి డివైన్ అనుగ్రహం కోసం ఆస్పైర్ చేయటం, ఆయనని నిరాకరిస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా మన అస్తిత్వం అంతటా వెతికి, అస్తిత్వం అంటే బీయింగ్ అని ఇంగ్లీష్ లో మనకు తెలుసు. బీయింగ్ అంటే ఇప్పుడున్నటువంటి మన భాగాలు అని పూర్ణయోగ సాధకులు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. మనసు, జీవం, శరీరం, మైండ్, లైఫ్, బాడీ, ఈ మూడు కలిపితే ఇప్పుడున్నటువంటి మానవ అజ్ఞాన అస్తిత్వం అయింది. ఈ అస్తిత్వంలో ఉన్నటువంటివన్నీ కూడా దైవాన్ని రావడానికి నిరాకరిస్తూ ఉంటాయి. దైవం వస్తే మరి ఇవన్నీ మారాలిగా, వీటికి మారడం ఇష్టం లేదు. ఇప్పుడున్నట్టు ఉంటే ఎంత హాయిగా ఉంది, కాసేపు దుఃఖపడతాం, కాసేపు ఆనందిస్తాం, కాసేపు ఏమో ఏదో తిట్టుకుంటాం, కాసేపు మళ్ళీ అందరం ఒకళ్ళనొకళ్ళు సముదాయించుకుని స్నేహంగా ఉంటాం. నానా రకాలుగా నడుస్తూ ఉంటుంది అజ్ఞాన జీవితం. ఇది బాగుంటుంది. ఎందుకని? ఇది అలవాటైంది మనకి. కనుక ఈ రకాలైనటువంటివన్నీ రకరకాలుగా వస్తూ పోతూ ఉంటే ఈ ద్వంద్వాలు బాగుంటుంది. పైకి ఊరికే బాగలేదు, ఇది నాకొద్దు, నాకు శాశ్వతానందం కావాలి అని మన ప్రకృతి మనని మభ్యపెట్టడానికి అంటుంది తప్ప నిజానికి దానికి ఇదే బాగుంది. ఇదే బాగుండకపోతే ఆధ్యాత్మిక సాధన అవసరమయ్యేదే కాదు, చిటుక్కున మారిపోయేది ప్రకృతి. మారిపో అని మనం అనుకోగానే టక్కున మారిపోయి అది దివ్య ప్రకృతి అయి దైవాన్ని రానిచ్చి దైవ కర్మలతో ప్రపంచం హాయిగా ఉండేట్టు ఎప్పుడో చేయగలిగేది. దానికి మారడం ఇష్టం లేదు కాబట్టి పైకి మాత్రమే అంట. అందుకని నిరాకరణ, రిజెక్షన్ అనేది మనకి తప్పనిసరి అంశం. మూడవది సరెండర్, సమర్పణ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఇదంతా కూడా ఎలా జరుగుతుందిట అంటే లాంగ్ అండ్ పర్సిస్టెంట్ రిజెక్షన్ of all egoistic, rajasic feelings that contradict samata. సమత్వం రాకుండా ఈ అవన్నీ కూడా అడ్డుకుంటూ ఉంటాయి. సమత్వం అనేటువంటిది పూర్ణయోగ సాధనలో చాలా ముఖ్యం, మొట్టమొదటి అంశం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా అవి లాభాలాభౌ జయాజయౌ సిద్ధ్య సిద్ధ్యో
ఇవన్నిటినీ కూడా సమత్వంతో చూడాలి. సమత్వం యోగ ఉచ్యతే. ఈ సమత్వాన్ని యోగం అంటారు అన్నాడు. అందుకని సమత్వం అనేది పూర్ణ యోగంలో కూడా మొట్టమొదటి అడుగు. ఈ సమత్వానికి ఇలాగా సుదీర్ఘమైనటువంటి నిరంతరమైనటువంటి నిరాకరణ తప్పనిసరి అవుతుంది. పూర్ణయోగ సాధనలో మనం చేయాల్సింది అది. ఈ పూర్ణయోగ సాధన ఫలించి ఇదంతా కూడా దివ్యత్వం పొందటం అనేది ఈ 3 అంశాల మీద ఆధారపడింది. బానే ఉంది. పరివర్తన పొందటం మాకిష్టమే. దివ్య మానవులం, సూపర్ మెన్ అయి దైవానికి ఇన్స్ట్రుమెంట్స్ గా మారి దైవం యొక్క కర్మలని ఆయన ఇచ్చ ప్రకారం మనం నిర్వహిస్తుంటే అంతకంటే కావాల్సిందే ఉంది అనిపిస్తుంది. మరుక్షణమే అజ్ఞాన చైతన్యం ఇంకొక అడ్డుగీత గీస్తుంది. దీనికి హర్డిల్స్ పెట్టడం అనేది చాలా చాకచక్యంగా నిరంతరంగా పెడుతుంది. హర్డిల్ రేస్ ఉంటుందిగా. హర్డిల్ రేస్ లో ఏం చేస్తాం? దాటుకుంటూ పోతాం. ఒకడు అన్నట్ట హర్డిల్ రేస్ జరుగుతోంది, విజిల్ వేశారు, అందరూ హర్డిల్స్ దాటుతూ పరిగెత్తున్నారు. ఒక్కడు మాత్రం వంగి ఉన్నట్ట ఇంకా అట్లాగే. నువ్వేమిటి ఇట్లాగే ఉన్నావు, అంతా వెళ్ళిపోయారు కదా అంటే వాడంటాట, హర్డిల్స్ అన్ని తీయండి అప్పుడు నేను పరిగెత్తుతా. హర్డిల్స్ ఉంటే ఎట పరిగెత్తుతా అంటాడు. హర్డిల్స్ ఉంటే కదా హర్డిల్ రేస్ అయింది. ఆ హర్డిల్స్ అన్ని దాటాల్సిందే, అంతేగాని అన్నిటినీ తీసేయండి అప్పుడు నేను సాఫ్ సీదాగా పరిగెత్తుతా అంటే అది రేస్ ఎట్లా అవుతుంది? హర్డిల్ రేస్ ఎట్లా అవుతుంది? అలాగా ఈ అజ్ఞాన చైతన్యంలో ఉన్న వాటన్నింటినీ కూడా కష్టపడి మనం పరివర్తన చేసుకుంటే అప్పుడు కదా దైవ ప్రణాళిక అనేది ఆ సిద్ధిస్తుంది. కానీ వెంటనే అజ్ఞాన చైతన్యం ఒక హర్డిల్ పెడుతుందట. అదేంటంటే డౌట్, శంక అనేది ఒకటి తెస్తుంది. మనం దివ్యమానవులం అవుతామా? శ్రీ అరవిందులు సరిగా చెప్పారా? అలా అనదు కానీ కొంచెం మర్యాదగా అంటుందన్నమాట. సూపర్ మైండ్ నిజంగా వస్తుందా? సూపర్ మైండ్ వచ్చే వరకు కూడా మనం ఈ సాధన చేయాలా? ఈ లోపల ఏమైనా చిన్నవి ఏమైనా చేసుకోవచ్చు కదా. మరీ సూపర్ మైండ్ దగ్గరికి పోయి ఆ సాధన అంతా చేసి ఇంటెగ్రల్ సాధన ఇదంతా చాలా కష్టం కదా. ఈ లోపల ఏమైనా చిన్న పరిష్కారాలు లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. మానవుడు తన బుద్ధిని ఉపయోగించి వ్యవస్థలు సృష్టించాడు. వ్యవస్థల ద్వారా కొంత అజ్ఞాన ప్రకృతిని భౌతికంగా నిరోధించాలని చూశాడు. ఆ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. కొంతవరకు ఫలితాలు ఇచ్చాయి కానీ ఆ తర్వాత ఏ వ్యవస్థ కూడా మానవుడిలో ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా మార్చలేకపోయింది. ఇప్పుడు చూడట్లా ప్రపంచం ఎట్లా ఉందో. ఏమైనా ఈ వ్యవస్థలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థలు. కాబట్టి ఈ చిన్న పరిష్కారాల వల్ల సమూలమైనటువంటి మార్పు రాదు. మూలమట్టంగా మార్పు రాదు. అది రానిదే ప్రపంచం మారదు. ఇది వస్తుందా? సూపర్ మైండ్ సాధన అనేది ఫలిస్తుందా అని మనకి డౌట్ వచ్చినప్పుడు, ఒక నిరుత్సాహం కలిగినప్పుడు ఏం చేయాలి అంటే శ్రీ అరవిందులు అన్నారు, సాధనని వదలకుండా చేయాల్సి, ఇంకా ఎక్కువ సాధన చేయాలి. దీన్ని పట్టించుకోకుండా దైవం వైపుగానే మనం తిరగాలి అని అన్నారు. అంతరంగంలో వచ్చేటువంటి భయంకరమైన ఆసురిక శక్తులు ఇవన్నిటినీ కూడా మనం పరిశీలించుకుని వాటిని పోగొట్టుకునేటువంటి విధంగా మన జీవితంలో మనం సాధన చేస్తాం. అది ఎట్లా ప్రాక్టికల్ గా జరుగుతుందో కూడా శ్రీ అరవిందులు అనేక చోట్ల మనకి చెప్పారు. అదేమిటంటే ఇందాక మొట్టమొదటి చెప్పుకున్నట్లుగా ఇంటెగ్రల్ సాధన అనేది, పూర్ణయోగ సాధన అనేది ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మికంగా మనని మనం పరిశీలించుకుని ఆధ్యాత్మిక పద్ధతిలో వాటిని పూర్తిగా మార్చుకుంటే తప్ప మనం దైవానికి చెందిన ఉపకరణాలుగా మారలేము. పై పరిష్కారాలు పూర్వయోగుల అనుభవాల్లో ఉన్నప్పటికీ వారి అనుభవంలో ప్రకృతి కానీ ప్రపంచం కానీ అజ్ఞానంలోనే ఉంటుంది అన్నది వాళ్ళ అనుభవం తప్ప ఇది మారటం అనేది కష్టం అని వాళ్ళు నిర్ణయించి అత్యున్నతమైన మోక్షాన్ని వాళ్ళు పొందారు. ఇప్పుడు
మనం ఇంటగ్రల్ యోగ సాధనలో ఈ జీవితాన్నంతా కూడా మారుస్తాం. అప్పుడు ఏం చేయాలి అంటే మొట్టమొదటిది శ్రీ అరవిందులు చెప్పారు, సెల్ఫ్ మాస్టరీ ఓవర్ వైటల్ మూవ్మెంట్స్ అన్నారు. స్వీయ ప్రభుత తెలుగులో అయితే మన మీద మనం ఆధిపత్యాన్ని సాధించటం. ఇది కూడా వింతగా ఉంటుంది. ఇంకొకళ్ళ మీద ఆధిపత్యం చేయమంటే తేలిక గాని, నా మీద నేను ఆధిపత్యం చేసుకోవడం ఏమిటి, నేనే అధిపతినైతే అనిపిస్తూ ఉంటుంది. లోపల ప్రకృతి మనకి అంటుంది, నువ్వు నీకు నువ్వే అధిపతివి, ఇంకా ఆధిపత్యం సాధించటం ఏమిటి, స్వీయ ప్రభుత ఏమిటి అంటే ఉన్నదిట. అదేమిటంటే వైటల్ మూవ్మెంట్స్ కొన్ని మనలో చాలా ఉన్నాయి. అందులో కొన్ని యాంగర్ ఒకటి ఉంది, అలాగే సెన్సిటివ్నెస్, ప్రైడ్, డిజైర్, ఇలాంటివన్నీ కూడా మనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి మీద మనం ఆధిపత్యాన్ని, యాజమాన్యాన్ని సాధించాలి. ప్రస్తుతం వాటి కింద మనం పనిచేస్తున్నాం బానిసలాగా. ఇప్పుడు అవి మన మీద ఆధిపత్యం చెయ్యకుండా, అంతరంగం లోతుల ఉన్న ఆత్మ ప్రశాంతతని డిస్టర్బ్ చేయకుండా, కల్లోలపరచకుండా మనం వాటి మీద ప్రభుతని సాధించాలి. అసలైన మనం లోపల ఉన్నాం. అంతరంగపు లోతులలో ఆత్మస్థితి ఉంది. ఆ ఆత్మ లక్షణం ప్రశాంతత, ఆనందం, జ్ఞానం. ఇప్పుడున్నటువంటి పైన ఉన్నటువంటి అజ్ఞాన చైతన్యం అంతా కూడా ప్రైడ్, తర్వాత వీటన్నిటితో నిండి ఉంది. వీటన్నిటి మీద మనం ఆధిపత్యాన్ని సాధించాలి. సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఇవే మనని పురికొల్పితే, అవి ఎట్లా పురికొల్పితే మనం అట్లా మాట్లాడతాం. అవి ఎట్లా పురికొల్పితే అట్లా మనం చేస్తాం. అందుకని శ్రీ అరవిందులు అన్నారు, డు నాట్ యాక్ట్ ఇన్ రష్ అండ్ ఇంపల్షన్ ఆఫ్ దీస్ థింగ్స్. సాధారణంగా అంతే. మనకు కోపం వస్తే కోపమే మనం అయిపోతాం. మనము కోపము వేరుకాం. మన కోపం వచ్చింది, చెంప చెళ్ళు అనిపించాం పక్క వాళ్ళది, కాసేపు అయ్యాక వెంటనే మనకు అనిపిస్తుంది, అరే రే కోపం నాకు ఎందుకు వచ్చింది. అప్పుడు విడదీసుకుంటున్నాం, కోపం వేరే నేను వేరే కదా. ఆ కోపం నాకు రావడం వల్ల అసలు నాకు ఒళ్ళే తెలియలే, ఆ కోపంలో ఇంత పని చేశానే అని తర్వాత బాధపడుతున్నాం. అంటే ఈ వైటల్ మూవ్మెంట్సే మనం అయిపోతున్నాం. అవి మన మీద పూర్తిగా ఆవహించి అవి అనుకున్నట్లుగా మనతో చేయిస్తున్నాయి. అందుకని ఇటువంటి తొందరపాటుతనంతో మాట్లాడటం కానీ, అలాగే పనులు చేయడం కానీ చేయకూడదు పూర్ణయోగ సాధకుడు. మన జీవితంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి దీనినే మనం స్మరణ చేస్తూ ఈ వైటల్ మూవ్మెంట్స్ మనము ఒకటి కాకుండా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక్కసారిగా సాధ్యపడుతుందా? ఒక్కసారిగా సాధ్యపడుతుంది. కానీ వాటిని ఎప్పుడు మనం పరిశీలిస్తూ ఉంటే కొద్ది కొద్దిగా అవి మన నుంచి పూర్తిగా వెళ్ళిపోతాయి. మనం పూర్తిగా జ్ఞాన చైతన్యంతో ఉన్న వ్యక్తులుగా అవుతాం. పరిశీలన, ఒప్పుకోవటం, ఇవన్నీ కూడా అవసరం. ఎలా మాట్లాడాలి? ఇవన్నీ కూడా కోపం వచ్చినప్పుడు మనం మౌనం వహించాలి. మౌనం వహిస్తే కోపం కూడా సబ్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా కాలం నుంచి ఉంది అది. ఎవల్యూషన్ లో అవే ముందు వచ్చాయి, మనం తర్వాత వచ్చాం, మైండ్ తర్వాత వచ్చింది. అందుకని ఆలోచన కూడా ముందు ప్రాణిక ఉద్రేకాలు ముందొస్తాయి, ఆలోచన తర్వాత వస్తుంది. ఎందుకంటే ఆలోచన అనేది ఎవల్యూషన్ లో తర్వాత వచ్చింది, వైటల్ ముందు వచ్చింది. అందుకని బుద్ధితో, ఆలోచనతో ఈ వైటల్ మూవ్మెంట్స్ అన్నిటినీ కూడా మనం పరిశీలించుకోవటం, మార్పు చేసుకోవడానికి ప్రయత్నించటం అనేది ఇంటెగ్రల్ యోగ సాధనలో రోజువారీ జీవితంలో మనం చేయాల్సింది. మనం మరి పని ఎట్లా చేస్తాం? మనలో లోపల అసలైనటువంటి ఆత్మస్థితి ఒకటి ఉంది. అది ఎలాంటిదంటే కామ్ స్ట్రెంగ్త్ తో ఉంటుంది. చాలా బలమైన ప్రశాంత స్థితిలో ఉన్నటువంటి ఆత్మ మన లోపల ఉన్నది. ఆ స్థితి నుంచి మాట్లాడేటువంటి విధంగా మనం సాధన చేయాలి. అక్కడి నుంచి పనులు చేయాలి. గబగబా ఏదో అనిపించంగానే పని చేస్తాం. సాధారణంగా 90% మంది ఏం చేస్తాం,
ఇది అనిపించింది వెంటనే చేసేస్తాం. చేసేసాక కాసేపటికి ఆలోచన చెప్తుంది, అరే ఇది ఇప్పుడు నువ్వు చేయాల్సింది కాదు, ఓ 10 రోజుల తర్వాత చేస్తే బాగుండేది, ముందే తొందరపడ్డావు అనే ఆలోచన అప్పుడు చెప్తుంది. ముందు రాలేదు ఆ ఆలోచన. కనుక మైండ్‌ని పని చేయనివ్వాలి. బుద్ధిని పని చేయనివ్వటం పరిశీలన వల్ల సాధ్యపడుతుంది. ఆ తర్వాత ఇంకొకటి సమత్వం అనేది ఇంటెగ్రల్ యోగ సాధనలో మరొక ముఖ్యమైనటువంటి అంశం. రోజువారీ జీవితంలో చేయాల్సినవే ఇవి. రోజువారీ జీవితంలో మనం నిద్ర లేచినప్పటి నుంచి ఈ రకమైన పరిశీలన, ఈ రకమైన దృష్టి మన మీద మనం పెట్టుకోవాలి. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇతరుల మీద దృష్టి పెడతాం మనం. పొద్దున్న లేవగానే మన పిల్లలు లేచారా లేదా? అది చేశారా లేదా? ఇది చేశారా లేదా? ఇతరులు ఇంకేమైనా చేశారా? ఇతరుల మీద ఎక్కువ దృష్టి మనం పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఆ దృష్టిని మన మీద మనం మరల్చుకుంటే సమత్వం అనేది కూడా రావడానికి వీలుంటుంది. సమత్వం అంటే ఏమిటో శ్రీ అరవిందులు చాలా అద్భుతంగా మనకు చెప్పారు. మనం చెప్పుకునేవన్నీ శ్రీ మాతారవిందులు చెప్పినవే. అంతేగాని కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టు మన సొంత అభిప్రాయాలు, మనకి అనుభవాల పేరుతో మనకి ఏవో కలుగుతూ ఉంటాయి. చిన్న అనుభవాలొస్తాయి. కానీ అవే శ్రీ అరవిందులు చెప్పినవేమో అనే భ్రమ మన ప్రకృతి మనిషికి కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే శ్రీ అరవిందుల యొక్క దర్శనం పూర్తిగా అవగతమైతే, పూర్తిగా ఆ సాధనలోనే మానవుడు ఉంటే, మరి అజ్ఞాన చైతన్యం ట్రాన్స్‌ఫార్మ్ కావాలి. అది వెళ్ళిపోయి దాని స్థానంలో దివ్య చైతన్యం రావాలి. ఇది అజ్ఞాన చైతన్యానికి ఎప్పుడూ ఇష్టం ఉండదు. అందుకని ఇది భ్రమలు కల్పించి, యుక్తులతో మనని మురిపించి, మెప్పించి, కోప్పడి, బెదిరించి ఏదో రకంగా అజ్ఞాన చైతన్యమే నిలబడేటట్లు చేస్తూ ఉంటుంది. కనుక ఈక్వాలిటీ అనేటువంటిది మనకి ఎలా వస్తుంది? అసలు ఈక్వాలిటీ అంటే ఏమిటి? సమత్వం అంటే ఏమిటి? శ్రీ అరవిందులు చాలా స్పష్టంగా చెప్పారాయన. ఈక్వల్ వ్యూ ఆఫ్ మెన్ అండ్ దేర్ నేచర్ అండ్ యాక్ట్స్ అండ్ ద ఫోర్సెస్ దట్ మూవ్ దెమ్. ఇంత స్పష్టంగా ఎవరు చెప్పగలరు అనిపిస్తూ ఉంటుంది. ఈక్వల్ వ్యూ ఆఫ్ మెన్, అందరినీ సమానమైనటువంటి విధంగా సమత్వంతో చూడటం. వీడు మంచి, వీడు చెడు, వీళ్ళిది, వాళ్ళది అని కాకుండా, నిజానికి వాళ్ళు చెడ్డైనా సరే, నిజానికి వాళ్ళు దుర్మార్గులైనా సరే, నిజానికి వాళ్ళు అధమమైనటువంటి ప్రవర్తన కలవాళ్ళైనా సరే, మన దృష్టిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దైవం వాళ్ళలో కూడా అజ్ఞానం అనేటువంటి ముసుగులో ఉండి పని చేస్తున్నాడు అన్న విశ్వాసం మనకి కలగాలి. అలా అయితే దొంగలని, దోపిడీదారులని, హంతకులని మన ఇళ్లలో తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? మనతో పాటే వాళ్ళని చూడాలా? అది చెప్పట్లా శ్రీ అరవింద్. వాళ్ళెవ్వరిని మనం తీసుకురాకూడదు. వాళ్ళెవ్వరిని మనం మన సరసన కూర్చోబెట్టుకోకూడదు. వాళ్ళెవ్వరిని కూడా ఆహ్వానించకూడదు. కానీ వాళ్ళని చూసే దృష్టి దైవం అజ్ఞానం అనేటువంటి దొంగ అనేటువంటి ముసుగేసుకుని కదా ఇటువంటి పనులు చేయిస్తున్నాడు అనే దృక్పథం ఉండటం మొట్టమొదట అంశం. అట్లా చూడాలి. కారణం ఏంటంటే శ్రీ అరవిందులు చెప్తున్నారు, వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా ఫోర్సెస్ ఆవహిస్తే చేస్తున్నటువంటి పనులు. విశ్వంలో మనకి కనిపించకుండా ఆసురిక శక్తులున్నాయి, దైవీ శక్తులు కూడా పనిచేస్తున్నాయి. మన పురాణాల్లో మనం సింబాలిక్ గా చూసాం. ఆసురిక శక్తులు మనలో ఉన్నాయి, దైవీ శక్తులు వ్యక్తిలో ఉన్నాయి. విశ్వంలో కూడా పనిచేస్తున్నాయి. విశ్వంలో పనిచేసే వాటిని, మనలో వాటిని కూడా మనం గుర్తించగలగటం అనేది పూర్ణయోగ సాధకుడు పరిశీలన వల్ల చేస్తూ ఉంటాడు. అందుకని సమత్వం అంటే అందరినీ ఎలా చూస్తామంటే శక్తులు నడిపించేటువంటి వాళ్ళుగా మనం చూస్తాం. అట్లా చూసినప్పుడు మనం మామూలు దృష్టితో చూసి జడ్జి చేస్తాం. వీడు దుర్మార్గుడు, వీడు హంతకుడు, వీడు మంచివాడు, వీళ్ళు
నీతిమంతులు అని ఇలా మనం కేటగరైజ్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ దృష్టి కాకుండా మనకి రకరకాల శక్తులు నడిపించేటువంటి చైతన్యంగా మనం చూసినట్లయితే విశ్వంలో పనిచేస్తున్నటువంటి శక్తులు కూడా మనకి అర్థమవుతాయి. మన లైఫ్ అంతా కూడా ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ వైపుకి వెళుతోంది. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి వెళుతోంది. ఈ దృష్టి కూడా పూర్ణయోగ సాధకుడికి ఉండాలి. మనం మోక్షం కోసం మాత్రమే వెళ్ళటంలా, మనం మన చైతన్యాన్ని పరిపూర్ణం చేసుకుని దైవోపకరణాలుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం గనక అటువైపుగా ప్రపంచం వెళుతోంది అని చెప్పి పూర్ణయోగ సాధకుడు చూస్తాడు. అట్లా మనం సాధన చేయాలి. సాధకులంగా మనం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ప్రతి మనిషిలో కొన్ని బాధించేటువంటి లక్షణాలు ఉన్నాయి. 1 ట్రబుల్, 2 యాంగ్జైటీ, 3 గ్రీఫ్, 4 రివోల్ట్, 5 డిస్టర్బెన్స్. సాధారణంగా మానవుడిని బాధించేటువంటివి ఇవి. ఇవన్నీ కూడా ఒక ట్రబుల్, ఓ ఇబ్బంది, ఏదో రక దైవం వైపుకు వెళ్ళటానికి మనలో అనేకమైన అంశాలు ఇబ్బంది పెట్టటం, దానివల్ల మనం బాధపడటం అనేది మనకి అనుభవంలో ఉన్నది. అలాగే ఆందోళన, విపరీతమైనటువంటి ప్రతిదాన్ని గురించినటువంటి ఆందోళన, భౌతిక జీవితపు ఆందోళన, ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించినప్పుడు, ఇంటెగ్రల్ యోగాలోకి మనం ప్రవేశించినప్పుడు ఈ సాధనలో మనం ఎన్నో శక్తులను ఎదుర్కోవాలి. మన అజ్ఞాన చైతన్యంతో పోరాటం చేయాలి. విశ్వంలో నుంచి వచ్చే శక్తుల ప్రభావాన్ని కూడా మనం తట్టుకోవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం క్రమంలో విపరీతమైనటువంటి ఆందోళనకి మనం గురి అవుతూ ఉంటాం. అంటే ఆధ్యాత్మిక జీవితపు ఆందోళన, భౌతిక జీవితపు ఆందోళన, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాతది గ్రీఫ్, దుఃఖం. దుఃఖం అయితే చెప్పక్కర్లా, మన వెంటనే ఉంటుంది. ఇవాళ కాస్త ఒక క్షణం నవ్వామంటే మరొక క్షణంలో దుఃఖంతో బాధపడేటువంటి ఆలోచనలో, సందర్భాలు, భావాలు ఏవో ఒకటి మనని వెంటాడుతూనే ఉంటాయి. ఏమిటి దుఃఖం? ఎందుకింత దుఃఖం? ఎందుకుంది దుఃఖం? ఈ వేదన, బాధ అంటే శ్రీ అరవిందులు సావిత్రిలో చెప్పారు, పెయిన్ ఈస్ ద హ్యామర్ ఆఫ్ గాడ్స్, పెయిన్ ఈస్ ద హ్యామర్ ఆఫ్ గాడ్స్ టు బ్రేక్ ఏ డెడ్ రెసిస్టెన్స్ ఇన్ ద మోర్టల్ హార్ట్స్ అన్నారు. మానవుని యొక్క హృదయంలో దైవాన్ని వ్యతిరేకించేటువంటి నిర్జీవమైన ప్రతిఘటన ఒకటి ఉంది. ఆ ప్రతిఘటనని విచ్ఛిన్నం చేయాలంటే పెయిన్ అనేది దేవతలు ఆయుధంగా చేసుకుంటారు. ఈ పెయిన్ అనేటువంటి ఆయుధం ఇస్తే తప్ప అజ్ఞాన చైతన్యం ఉన్నటువంటి మానవుడిలో చెలరేగే, దైవం పట్ల చెలరేగే ప్రతిఘటన, ఆ రివోల్ట్ అనేది, ఆ రెసిస్టెన్స్, డెడ్ రెసిస్టెన్స్ అన్నారు. కనపడకుండా ఉన్నటువంటి ప్రతిఘటన, దాన్ని విచ్ఛిన్నం చేసి లోపల ఉన్న అసలైన చైతన్యం బయటికి రావాలంటే బాధ అనేది తప్పనిసరి అవసరం ఇప్పుడున్న అజ్ఞాన చైతన్యంలో. అజ్ఞాన చైతన్యం పరివర్తన చెందిన తర్వాత మనం జ్ఞానంలోకి వెళ్ళిపోతాం. దివ్య చైతన్యంలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు బాధతో ప్రమేయమేం లేదు. బాధాకరమైన అనుభవాలు అప్పుడేం రావు. ఆనందకరమైన అనుభవాలలో పరివర్తన కొనసాగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు పెయిన్ అనేది తప్పనిసరి అవసరం మన పరివర్తనకి. అలాగే రివోల్ట్, దైవానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి అంశాలు మనలో అనేకం ఉన్నాయి అన్నారు శ్రీ అరవిందులు. రివోల్ట్ చేస్తుంటాయి. నేను ఎందుకు వెళ్ళాలి అటువైపు? దైవం ఏమిటి? దైవం నేను చేసేవన్నీ సరిపోవా? ఇంకా దైవం లేదు, ఏమీ లేదు, రావక్కర్లా, చెయ్యక్కర్లా, నాకొద్దు. ఇలాంటి రివోల్ట్ లోపల నుంచి వస్తుంది, విశ్వంలో నుంచి వస్తుంది. పూర్ణయోగ సాధకుడు ఎప్పుడూ ఏం గుర్తుపెట్టుకుంటాడంటే వ్యక్తి, విశ్వం రెండూ కూడా కలిస్తేనే దైవాభివ్యక్తి జరుగుతుంది అనేది పూర్ణయోగ సాధకుడికి తెలుసు. అందుకని వ్యక్తిలో ఉండేటువంటివి విశ్వంలో ఉండేటువంటి వాటితో కూడా పోరాటం చేయాలి.
విశ్వంలో ఉండే దైవీ శక్తులు, వ్యక్తిలో ఉండే దైవీ శక్తులు కూడా కలవాలి. ఇటువంటి ఇవి జరిగితే తప్ప మనకి దైవాభివ్యక్తి జరగదు. కనుక ఇటువంటి రివోల్ట్ అనేది ఆధ్యాత్మిక సాధనలో మనం అడుగుపెట్టినప్పుడు వెంటనే అతి ఎక్కువగా, తీవ్రంగా ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటుంది. 5వది డిస్టర్బెన్స్, కల్లోలం. లోపల అంతరంగ జీవితంలోకి మనం ఎప్పుడైతే చూసుకుంటూ ఉంటామో, మనకి మనని గురించినటువంటి అపరిపూర్ణతలు, అజ్ఞానాలు మనకు తెలుస్తాయో, మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ విపరీతంగా వస్తుంది. నాలో ఇన్నున్నాయా? ఇవన్నీ ఉన్నాయని నాకు తెలీదే. ఇవన్నీ కలిస్తే నేనైనానా? ఇప్పుడు నాకు ఏది గతి? ఎట్లా నేను బాగుపడేది? అని ఒక డిస్టర్బెన్స్ మొదలవుతుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 5 ట్రబుల్, యాంగ్జైటీ, గ్రీఫ్, రివోల్ట్, డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా అజ్ఞాన చైతన్యం మనకి దైవం వైపుకి వెళ్లకుండా చేయటానికి కలిగించేటువంటి అడ్డంకులు ఇవన్నీ కూడా. అయితే వీటికి సోర్స్ ఎక్కడ ఉంది? ఏ మూలం నుంచి వస్తున్నాయి? డిటెక్ట్ ద సోర్స్ ఆఫ్ అబౌవ్ థింగ్స్ అండ్ డిస్కరేజ్ అన్నారు. శ్రీ అరవిందులు ఎప్పుడూ కూడా ఏం చెప్తారంటే, వ్యక్తి తనలో తాను అంతర్ముఖుడై చూసుకోవటం అనేది ఇంటెగ్రల్ యోగ సాధకుని యొక్క కర్తవ్యం. బయటకి కాదు చూసేది. బాహ్యంలో తప్పొప్పులు, బాహ్యంలో జరుగుతున్నటువంటి మంచి చెడ్డలు, ధర్మాధర్మాలు, అన్యాయాలు, న్యాయాలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఇవన్నీ పరివర్తన కావడానికి ముందు తన వ్యక్తిలో కూడా ఇవన్నీ ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా పరివర్తన కావాలి. మరి వీటన్నిటినీ ఎట్లా ఎదుర్కోవాలి? పైన చెప్పినటువంటి వాటన్నిటినీ ఎలా ఎదుర్కోవాలి? మళ్ళీ ఆధ్యాత్మికంగా ఎదుర్కోవడమే సమాధానం. శ్రీ అరవిందులు చెప్పారు, బై హిజ్ విల్ స్పిరిచువలైజ్డ్ ఇంటెలిజెన్స్. 2 చెప్పారు. మానవుడు తన సంకల్పాన్ని ఉపయోగించి, ఇప్పుడున్నటువంటి మన బుద్ధికి ఒక సంకల్పం ఉంది. బుద్ధి కూడా కొన్నింటిని నిరాకరిస్తుంది. ఇది చెడ్డది, ఇది మంచిది అని విచక్షణ చేయగలుగుతుంది. ఆ విచక్షణతో సంకల్పాన్ని ఉపయోగించి పైన చెప్పినటువంటి అజ్ఞానపు గమనాలన్నింటినీ కూడా మనం ఎదుర్కోవచ్చు. 2వది స్పిరిచువలైజ్డ్ ఇంటెలిజెన్స్, ఆధ్యాత్మికమైనటువంటి తెలివితో. ఈ ఆధ్యాత్మికమైన తెలివి ఏమిటంటే, మనలో పనిచేస్తున్నటువంటి ప్రకృతి అనే అంశం, పురుషుడు అనే అంశాన్ని తెలుసుకోవడం. ప్రకృతి అజ్ఞానపు కర్మలని చేస్తూ ఉంటుంది. పురుషుడు అనే ప్రిన్సిపల్, ఆ సూత్రం జ్ఞానానికి చెందినటువంటి సూత్రం. కనుక అజ్ఞానపు కర్మలన్నీ ప్రకృతి చేస్తోంది అని గ్రహిస్తాం. ఇది మొదటి దశ. 2వ దశలో ప్రకృతి పనులు చేస్తోంది, పురుషుడు సాక్షి మాత్రంగా అనుమతిస్తూ ఉన్నాడు అని చూస్తాం. ఇంకా కొంత సాధన తర్వాత 3వ దశలో ప్రకృతి చేసేటువంటి పనులన్నీ కూడా ఈశ్వరుడు అనుమతితోనే చేస్తోంది అని చెప్పి ప్రకృతికి ప్రభువు ఈశ్వరుడు అనేటువంటి అనుభవం మనకి కలుగుతుంది. మన పనులని మనం పరిశీలించుకుంటూ ఉంటే కలిగేటువంటి ఆధ్యాత్మిక అనుభవం. కనుక నిజంగా ఆ సాధనలో ఉండేటువంటి పైన చెప్పిన ట్రబుల్, యాంగ్జైటీ, గ్రీఫ్, తర్వాత డిస్టర్బెన్స్, రివోల్ట్ ఇలాంటివన్నిటినీ కూడా పోగొట్టుకోవటానికి ఆధ్యాత్మికమైనటువంటి సాధన మాత్రమే మార్గం. ఆ తర్వాత మామూలుగా అనిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా కొన్ని న్యాయమైనవి, ధర్మమైనవి కదా అనిపిస్తుంది. మనకు కలిగే ఆందోళన గాని, మనకు కలిగే కల్లోలం గాని, తర్వాత మనం పొందే దుఃఖం గాని, మనలో నుంచి వచ్చే ఎదిరింపు కానీ, రివోల్ట్ కానీ ఇవన్నీ కొన్ని న్యాయబద్ధమైనవే కదా అని ఒక్కో సందర్భంలో అనిపిస్తుంది. మనం మంచిగా ఉన్నా సరే ఇవన్నీ కూడా భౌతిక జీవితంలో ఎదురవుతాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఎక్కువ ఎదురవుతాయి. మనం దైవం వైపుగా పోదామని సాధన ప్రారంభించినప్పుడు సాధన కంటే ముందు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా సాధన మొదలుపెట్టాక తీవ్రతరం చేస్తాయి వాటి దాడిని. మనం దైవం వైపుకి వెళ్ళకూడదనేది వాటి చాలా తీవ్రమైనటువంటి వాటి ఉద్దేశం.
అందుకని వాటి దాడిని తీవ్రతరం చేస్తాయి. అవి తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. మనం ఇంత ఉత్తమంగా మంచి జీవితం గడుపుతూ, జ్ఞాన జీవితం గడుపుతుంటే, ఇవన్నీ నాకెందుకొస్తున్నాయి? నాలో నుంచి, బయట నుంచి అని మనకి అనిపిస్తుంది. చాలా సహజం కదా ఇవన్నీ అనిపిస్తుంది. ఈ రివోల్ట్ గాని ఇవన్నీ. అలాగే చాలా న్యాయబద్ధమైనవే కదా నాలో చెలరేగేటువంటి ఈ భావాలన్నీ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా ప్లాజిబుల్, హేతుబద్ధమైనవే కదా అని కూడా అనిపిస్తుంది. లోపల ఒక జస్టిఫికేషన్ వస్తుంది. సమర్థనీయం, సమర్థింపొస్తుంది. ఇవన్నీ సరి అయినవే కదా అనొస్తుంది. ఎంత సరి అయినవైనా, ఎంత న్యాయబద్ధంగా ఇప్పుడున్న మనసుకి అనిపించినా, ఎంతగా న్యాయం అనిపించినా కూడా వీటన్నిటినీ మనం తిరస్కరించవలసిందే తప్ప, ఇప్పుడున్న చైతన్యానికి ఇవన్నీ ధర్మం అనిపించిన, ఇలా కలగటం, యాంగ్జైటీలు, దుఃఖాలు ఇవన్నీ సమర్థనీయమైనా కూడా మనం ఏమాత్రం వీటిని సాకులుగా చూపించి సాధన నుంచి పక్కకెళ్ళకూడదన్నారు. నో అకౌంట్ మస్ట్ హీ అడ్మిట్ ఎనీ ఎక్స్క్యూజ్ ఫర్ దెమ్ అన్నారు. హౌఎవర్ న్యాచురల్, రైచువస్, ప్లాజిబుల్ ఎనీ ఇన్నర్ ఆర్ ఔటర్ జస్టిఫికేషన్ ఉన్నప్పటికీ వీటిని సాకులుగా చూపించి వీటిని ఎదిరించటం అనేది ఇంటెగ్రల్ యోగ సాధకుడు చెయ్యకుండా ఉండకూడదు, చెయ్యాల్సిందే అన్నారు. అశాంతి ఎదురైతే ఏం చేయాలి? ఎంతో అశాంతి చెలరేగుతుంది లోపల నుంచి. మనం సాధన చేస్తున్నప్పటికీ కూడా ఎదురయ్యే ఆటంకాల ఉరవడిలో ఎంతో ఉద్ధృతంగా మన మీదకి వచ్చి పడిపోతూ ఉంటే, సాధనలో ఉన్నప్పుడు సాధకుడికి ఎదురయ్యేవి అనేక కష్టాలు, సాధనా కష్టాలు, బాహ్య జీవితపు కష్టాలు కూడా ఎదురవుతాయి. ఆనందంగా జరగదు. అజ్ఞాన జీవితంలో సాధన ఆనందంగా ఉండదు. ఎంతో బాధాకరంగానే ఉంటుంది. అలాంటప్పుడు ఎంతో అశాంతి మనలో చెలరేగినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి? శ్రీ అరవిందులు చెప్పారు, అశాంతి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడానికి కొంత సమయం మనం ఇచ్చి దాన్ని మౌనంగా పరిశీలిస్తూ చూస్తూ మనకి ఇప్పుడున్నటువంటి ఉన్నతమైన బుద్ధిని ఉపయోగించి విజిలెంట్ గా వెయిట్ చేయాలి. అంత ఆధ్యాత్మికమే. అందుకని చాలా అప్రమత్తంగా అశాంతి పోయే వరకు మనం చాలా విజిలెంట్ గా ఉండి అది వెళ్ళే వరకు ఉన్నతమైన బుద్ధిని ఉపయోగించి, ఇప్పుడున్న స్థితిలో మనం బుద్ధిని ఉపయోగించి మనం వేచి ఉండాలి, వెయిట్ చేయాలి. ఇది చేయాల్సిన పని అని చెప్పి అన్నారు. ఎందుకంటేట మన మానవుడిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అంతరాత్మకి సత్యం ఏమిటో తెలుసు. ఆ అంతరాత్మ తాను భవిష్యత్తులో ఏం కాబోతున్నదో కూడా దానికి తెలుసు. కాబట్టి మనం ఉన్నత బుద్ధిని ఉపయోగించి మనం వేచి ఉండాలి అని చెప్పి అన్నారు. డిఫికల్టీస్ వస్తే ఎట్లా ఫేస్ చేయాలి? ఇవేగా మనం అడుగుతాం మామూలుగా సాధనలో. ఇవి చెప్పండి అని అడుగుతాం. ఏమిటి సాధన అని అడుగుతాం. సాధనలో ఇలా ఉండాలని శ్రీ అరవిందులు మనకి చెప్తున్నారు. డిఫికల్టీస్ వస్తే ఏం చేయాలి? ది మోర్ cheerfully they are faced, the sooner they will be overcome. ఇదా సమాధానం అనుకుంటాం. ఇంకేదో చెప్తారని మన అజ్ఞాన చైతన్యం ఉబలాట పడుతూ ఉంటుంది. శ్రీ అరవిందులు ఏదో మంత్రమో, మ్యాజిక్కో, లేకపోతే ఇంకేదో తంత్రమో, మంత్రమో, ఒక స్మరణో, నామమో, జపమో ఏదో ఒకటి చెప్తారేమో మహానుభావుడు అంటే. ఆయన ఏం చెప్తున్నారంటే, ది మోర్ cheerfully they are faced, the sooner they will be overcome అని. ఉల్లాసంతో ఉండాలట. శ్రీ అరవిందులు చెప్తారు, ఇంటెగ్రల్ యోగ సాధకులు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా, సంతోషంగా, సరదాగా ఉండాలి. ఇవన్నీ మాకు అలవాటే అంటుంది అజ్ఞాన చైతన్యం. రోజు నేను సరదాగా ఉంటా. నాకు సరదా అయినటువంటి అంశాలు ఎక్కడెక్కడ దొరుకుతాయో అక్కడికి ఎడతాను. వాటిని అనుభవించి సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటా. బాగుంది. అక్కడ ఉన్నంతసేపు ఉత్సాహం, ఇంటికి రాగానే నిరుత్సాహం అయిపోతుంది. బయట ఆనందాలలో ఉన్నప్పటి ఆనందం ఇంటికి రాగానే పోతోందే, అది ఉండటం లేదే. దానికి వ్యతిరేకమైనవి ఏవో వస్తున్నాయి.
కాబట్టి డిఫికల్టీస్ వచ్చినప్పుడు ఎంతో ఉల్లాసంగా మనం ఉంటే అవి తొందరగా పోతాయి. ఇవి ఆసురీ శక్తులు నన్ను అడ్డపడడానికి వచ్చినవి అని ఇంటెగ్రల్ యోగ సాధకుడు ఉల్లాసంగా వాటిని ఎదుర్కొంటాడు. తర్వాత మరొకటి శ్రీ అరవిందులు చెప్పారు. ఇంటెగ్రల్ యోగ సాధనలో ఇంటెగ్రల్ యోగ సాధకుడు చేయవలసినటువంటి పని ఏంటంటేట, అతను గతం నుంచి విముక్తి పొందాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ ద పాస్ట్ అన్నారు. గతాన్ని ఎక్కువ ప్రేమించటం, గతాన్ని అంటిపెట్టుకుని ఉండటం అనేది ప్రకృతికి ఒక అలవాటు. అది గొప్ప చేస్తూ కూడా ఉంటుంది. భవిష్యత్తు వైపుకు పోకుండా గతంలో సాధించిన విజయాలు, గతంలో సాధించినటువంటి గొప్పతనాలు, వాటిని పొగుడుకుంటూ, వాటిని చూసుకుంటూ భవిష్యత్తు వైపుకి వెళ్ళకుండా ఉండడం అనేది ప్రకృతి మనతో చేయించేటువంటి పని అని శ్రీ అరవిందులు చెప్పారు. అందుకని గత కాలంలోవి ఎంత గొప్పవైనా సరే భవిష్యత్తుకు పోవటానికి అవి వాటిని మెట్లుగా చేసుకుని ఎక్కి వెళ్ళిపోవాలి తప్ప, ఈ మెట్టే సమస్తం అని ఆ మెట్టు మీదనే కూర్చుంటే పరిణామం అనేది ఆ మెట్టు మీద మనని కూర్చోనివ్వదు. తోసి పైన 2 మెట్లు ఎక్కిస్తుంది. ఎందుకంటే ముందుకు వెళ్ళటం అనేది దైవం యొక్క ఇచ్ఛ. వెనక నుంచి ముందుకు పోవటం, వెనక కాలంలో వచ్చినటువంటి అనుభవం, కస్టమ్ అండ్ లా మే బి ఆల్టర్డ్ అన్నారు మదర్. గతకాలపు ఆచారాలు గాని, ధర్మాలు కానీ అవి భవిష్యత్తులో మారవలసి వస్తే మారాల్సిందే. అవి మారడంలో తప్పు లేదు. అవన్నీ కూడా మనకి సోపానాలు అన్నారు ఆవిడ. పాస్ట్ మస్ట్ బి ఎ స్ప్రింగ్ బోర్డ్ టువర్డ్స్ ద ఫ్యూచర్. గతం అనేటువంటి దాన్ని ఇంటెగ్రల్ యోగ సాధనలో ఎలా చూడాలంటే స్ప్రింగ్ బోర్డ్ లాగా చూడాలి. దాని మీద ఒక్క ఎగురు ఎగిరితే పోయి ఎక్కడ పడతాం, జంప్ చేసి మనం ఎక్కడ పడాలో అక్కడ పడతాం. అట్లా పాస్ట్ అనేటువంటి మహోన్నతమైన అనుభవం అనేటువంటి సోపానాన్ని ఎక్కి భవిష్యత్తులోకి మనం వెళ్ళాలి. అట్లా మనం గతాన్ని ఉపయోగించుకోవాలి తప్ప, నాట్ ఏ చైన్ ప్రివెంటింగ్ ఫ్రమ్ అడ్వాన్సింగ్. ముందుకు పోవటానికి అది కాలికి సంఖ్యల కాకూడదు, అట్లా ఉపయోగించుకోకూడదు అని మదర్ అన్నారు. సో ట్రెడిషన్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఇన్ దేర్ ఓన్ ప్లేస్ ఇన్ ద పాస్ట్ అన్నారు శ్రీ అరవిందులు కూడా. అవన్నీ చాలా గొప్పవే. కానీ మళ్ళీ అవే మనం రిపీట్ చేసి వాటినే ఎందుకని ఆచరిస్తూ ఒకే చోట ఆగిపోవాలి? మనం ముందుకి ఎందుకు ఆలోచించకూడదు అన్నారు. అందుకని ఇంటెగ్రల్ యోగ సాధనలో మనం గతాన్ని ఒక సోపానంగా ఉపయోగించుకుని మనం భవిష్యత్తు వైపుకి మనం వెళ్ళాలి. అది ఇంటెగ్రల్ యోగ సాధకుడు చేయవలసినటువంటి అవసరం. ఇది రోజువారీ జీవితంలో తప్పనిసరిగా మనం చేయాల్సింది. ఆ తర్వాత డిప్రెషన్ సాధనలో గాని, సాధన ఫలించనప్పుడు, సాధన చాలా కాలం చేయవలసి వచ్చినప్పుడు, ఎన్నో జన్మలు పడుతుంది ఇంటెగ్రల్ యోగ సాధన ఫలించడానికి. అన్ని జన్మలు మనం సాధన చేస్తూ జీవితాన్ని గడపవలసిందే. జీవితాన్ని సాధనగా గడపాల్సిందే. జీవితాన్ని సాధనగా గడపడం కోసమే పునర్జన్మలు వచ్చాయి. అంతరాత్మ సాధన కొనసాగటానికి పునర్జన్మలు వచ్చాయి అన్నారు శ్రీ అరవిందులు. పునర్జన్మలని అంతరాత్మ ఉపయోగించుకుంటుంది. అంతరాత్మ అభివృద్ధికి పునర్జన్మలు తోడ్పడతాయి అని ఇంటెగ్రల్ యోగ సాధకుడు, పూర్ణ యోగ సాధకుడు విశ్వసించి ఆ విధంగా ఉత్సాహంతో జీవితాన్ని ఆధ్యాత్మిక పరిశీలనతో వాటితో గడుపుతూ ఉంటాడు. డిప్రెషన్ ఇది కూడా చాలా వింటూ ఉంటాం. చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అయ్యో జరగలేదే, నేనున్న కాలంలో, నాకు తెలిసిన స్పృహ ఉన్న కాలంలో, మనం గత కాలంలో ఏమిటో మనకు తెలియదు, భవిష్యత్తులో ఏమిటో మనకు తెలియదు. అయితే ఒకసారి మానవ జన్మెత్తిన తర్వాత తిరిగి వెనకటి జంతు జన్మలకి వెళ్ళే అవసరం మానవ అంతరాత్మకి ఉండదు అన్నారు శ్రీ అరవిందుడు. ఏదైనా ఒకటి అర అంతరాత్మలలో ఆ జంతు సంతృప్తులనేవి పూర్తిగా తీరకపోతే తప్ప సాధారణ
స్థాయిలో మానవుడిగా వచ్చిన తర్వాత జంతు జన్మలు రావడం అనేటువంటి అవసరం మానవ అంతరాత్మకి ఉండదు అన్నారు ఆయన. సో సాధన ఫలించలేదనే నిరుత్సాహం కానీ, మనకి ఇందాకే చెప్పుకున్నాం భౌతిక జీవితము సాధన ఒకటే. భౌతిక జీవితం వేరే, ఆధ్యాత్మిక సాధన వేరే కాదు. అందుకని భౌతిక జీవితపు కల్లోలాలన్నీ ఆధ్యాత్మికత వైపుకి తీసుకువెళ్ళటానికే అని పూర్ణయోగ సాధకుడు తెలుసుకుంటాడు. అందుకని నిరుత్సాహం వచ్చినప్పుడు ఏమిటి చేయాలి, నిరుత్సాహం వస్తే ఏం చేయాలో మదర్ మనకి చాలా స్పష్టంగా ఆవిడ చెప్పారు. నిరుత్సాహం అంటే ఏమిటి? మనం అనుకుంటాం అమ్మ మనని అనునయించి నిరుత్సాహంగా ఉందా, పర్వాలేదు నేనున్నాను కదా, నిరుత్సాహపడొద్దు, ఉత్సాహంగా ఉండు, వచ్చేస్తుంది తొందరలో అని చెప్తారేమో అనుకుంటాం. మనం మామూలుగా మన పిల్లలకి మనం అలాగే చెప్తాం. చిన్న పిల్లలు, పసిపిల్లలు వాళ్ళు పాపం తెలియదు కాబట్టి నిరుత్సాహపడిపోతూ ఉంటే ఏం పర్వాలేదు నేనున్నాగా నీకు, ఏం పర్వాలేదు అంటాం. అమ్మ కూడా ఏం పర్వాలేదనే అంటారు. ఆవిడ కూడా ఎప్పుడూ మనతోనే ఉంటారు. సాధనలో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి నుంచి చూసినప్పుడు నిరుత్సాహం అంటే ఏమిటి? పూర్ణయోగ సాధకుడు ఏమనుకోవాలట అంటే, ఐఎమ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఈగోయిస్టిక్ ఇల్నెస్, ఐ మస్ట్ క్యూర్ మై సెల్ఫ్ ఆఫ్ ఇట్. జబ్బు చేస్తుందిగా, మనకి ఆరోగ్యం బాగుండదు. ఆరోగ్యం బాగుండకపోతే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎవరు డాక్టర్ దగ్గరికి కూడా పోవటంలా, గూగుల్ సెర్చ్ చేసుకుంటున్నారు, తోచిన మంది వేసుకుంటున్నారు, వికటిస్తే ఆసుపత్రికి పోతున్నారు, పని చేస్తే ఇంట్లో ఉంటున్నారు. అందుకని మనకి ఏదైనా ఆరోగ్యం సరిగా లేనప్పుడు, జబ్బు చేసినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి క్యూర్ చేసుకుంటాం. కానీ నిరుత్సాహం అనేది ఏమిటి అంటే అది ఈగోయిస్టిక్ ఇల్నెస్, అహంకారం యొక్క జబ్బు, అహంకారపు జబ్బది. ఎంత తీవ్రంగా అహంకారం పెరిగిపోతే అంత ఎక్కువ నిరుత్సాహం కలుగుతుందట. కారణం ఏమిటంటే అహంకారానికి లక్షణం తొందరపాటు. దీనికి అన్ని తొందరగా జరగాలి. చెయ్యి ఇలా చూపించంగానే ఏదో అయిపోవాలి, చెయ్యి చూపించకుండానే అయిపోతే ఇంకా బాగుంటుంది. అహంకారానికి తొందర ఎక్కువ. అందుకని మనలో తొందర చెలరేగినప్పుడు, నిరుత్సాహం కలిగినప్పుడు పూర్ణయోగ సాధకుడు ఇది అహంకారానికి చెందిన జబ్బు, ఈ జబ్బుని ఎవరు నయం చేయాలి, ఎవరు క్యూర్ చేయాలి అంటే ఐ మస్ట్ క్యూర్ మై సెల్ఫ్ ఆఫ్ ఇట్. నేను దీన్ని నేనే నయం చేసుకోవాలి అని వెంటనే ఏం చేస్తాడు? అంతర్ముఖుడవుతాడు. నాలో ఏ మూలం, ఏం నుంచి నిరుత్సాహం వస్తోంది, నాలో వైటల్ ఏది ప్రేరేపిస్తే, అది జరగలేదని అది భావిస్తే నిరుత్సాహం అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తోంది అని పూర్ణయోగ సాధకుడు తెలుసుకుని దాన్ని తగ్గించుకుంటాడు. ఈగోయిజం ఎలా ఉంటుందో కూడా చెప్పారు. పూర్ణయోగ సాధకుడు ఈగోయిజంని ఎట్లా చూడాలి? సాధారణంగా ఉన్నటువంటి అజ్ఞాన చైతన్యంలో ఇతరుల అహంకారాన్ని చూసినప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరికి వాళ్ళకి ఇతరుల అహంకారం కనపడుతూ ఉంటుందిగా. మన అహంకారం వాళ్ళకి కనపడుతుంది, వాళ్ళ అహంకారం మనకు కనపడుతుంది. ఇలా అహంకారాన్ని చూసినప్పుడు ఇంకొక అహంకారం ఆశ్చర్యానికి గురై షాక్ గురవుతుందట. ఇంత అహంకారమా వీళ్ళకి, ఇంత అహంకారమే ప్రస్ఫుటంగా కనిపిస్తోందండి, అసలు అదేం అహంకారం అండి బాబు, కొద్ది గొప్ప లేదు అని అంటూ ఉంటాం. అట్లా అనటం ఎలాంటి స్థితో అమ్మ మనకి చెప్తున్నారు. వేరే వాళ్ళ ఈగోయిజం ని చూసి మనం షాక్ అయిపోతూ ఉంటాం. ఇట్ ఈస్ ఓన్లీ ఈగోయిజం దట్ ఈస్ షాక్ టు ఫైండ్ ఈగోయిజం ఇన్ అదర్స్. ఇతరులలో ఉన్నటువంటి అహంకారాన్ని చూసి షాక్ అయిపోయేది ఎవరు అంటే మనలో ఉన్నటువంటి అహమే. ఒక అహం ఇంకొక అహాన్ని చూసి షాక్ అవుతూ క్లాష్ అవుతూ ఉంటుంది. కాబట్టి పూర్ణయోగ సాధకుడు ఇతరుల అహాన్ని లెక్కించడు, తెలుసుకుంటాడు. అది అహం అని తెలుసుకుంటాడు. అటువంటి అహమే నాలో ఉందని తెలుసుకుంటాడు. ఆ అహాన్ని పరివర్తన చేసే విధంగా ప్రకృతి అనేది ఒకటి పనిచేస్తోంది, దీన్ని నేను మార్చుకోవాలి అని చెప్పి గ్రహిస్తాడు. సాధనలో కొంత ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మా సాధకుడు
ఎలా ఉండాలి, కొంత సాధనలో మనం అభివృద్ధి సాధించినప్పుడు ఒక శాంతి వస్తుంది. ఒక తెలియని ఆనందం కలుగుతుంది. ఒక ప్రశాంతత స్థితి వస్తుంది. అవి ఎప్పటికీ ఉంటాయి అని అనుకుంటాం మనం. కానీ అమ్మ అన్నారు, "ద మోర్ యూ అడ్వాన్స్, ద మోర్ విజిలెంట్ మస్ట్ యూ బికమ్." మనం కొద్ది కొద్దిగా ఆనందం, కొద్ది ప్రశాంత స్థితి, కొద్ది సమత్వ స్థితి వచ్చినప్పుడు ఇంకా ముందుకు పోవాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. విజిలెంట్‌గా ఉండాలి. ఎందుకంటే పైకి వెళుతున్న కొద్దీ కింద పడేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేగా, కొండ అంచుకు పోయాం. కింద ఎంతసేపు పడాలి? ఎక్కడానికి రోజులు పట్టింది. కింద పడడానికి ఎంతసేపు పడుతుంది? కొన్ని సెకండ్స్ చాలు. అందుకని ఆధ్యాత్మిక సాధనలో ఇలాంటివన్నీ కొన్ని సిద్ధులు కలిగిన ఆనందం, ప్రశాంతత, సమత్వం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ జాగరూకంగా ఉండాలి అని చెప్పి అమ్మ అన్నారు. పూర్ణయోగ సాధకుడిలో ఉండాల్సినటువంటి 3 ముఖ్యమైన అంశాలని అమ్మ ప్రస్తావన చేశారు. ఒకటి పర్సివరెన్స్. నేను సాధించాలి, పూర్ణయోగ సాధనని ఫలింపజేసుకోవాలనే పట్టుదల. రెండవది ఎండ్యూరెన్స్. అది ఫలించే వరకు వేచి ఉండేటువంటి సహనం. మూడవది మూడవది ఇన్నర్ గుడ్ హ్యూమర్ అని. అది అంతరంగంలో ఉల్లాసం. మనకి లోపల ఎప్పుడు దిగులు, బయటికి మాత్రమే నవ్వు. మనం ఎలా ఉంటాం? లోపలంతా ఏదో దిగులు, ఆగ్రహం ఇలాంటి భావాలతో మన అంతరంగం అంతా కలుషితమై ఉంటే, పైకి మాత్రం బలవంతంగా వాటిని కొంత నిగ్రహించి, పైకి మాత్రం కొంత ప్రశాంతంగా, చిరునవ్వుతో, ఆనందంతో ఉంటాం. నిజంగా ఇలా ఉంటామా అంటే దానికి రుజువు ఏంటంటే, పైకి ప్రదర్శించే సంతోషం, చిరునవ్వు, ఆనందం, ప్రశాంత స్థితి వెంటనే పోయి లోపల ఉన్నవన్నీ వెంటనే బయటికి రావడం మానవుడికి అనుభవంలో ఉన్నదే. కనుక అంతరంగం అంతా కూడా ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి. ఈ 3 పూర్ణయోగ సాధకుడిలో ఉండాల్సినవి. ఇవి ఉంటే ఎట్లా హెల్ప్ అవుతుందంటే, మనకి నిరుత్సాహం కలగకుండా, విచారం కలగకుండా, దుఃఖం కలగకుండా, మన జీవితంలో ఎదురయ్యేటువంటి సాధనగా జీవితం కాబట్టి, మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలన్నింటినీ కూడా మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళటానికి ఈ 3 కూడా సాధనలో ఉపయోగపడతాయి. పట్టుదల, సహనం, ఉల్లాసం అని. అమ్మ చెప్పారు, ఎప్పుడూ కూడా అసంతృప్తితో ఫిర్యాదు చేయవద్దు అన్నారు. ప్రపంచాన్ని గురించి గాని, పక్క వాళ్ళని గురించి గాని, సంఘటనల గురించి గాని, పరిస్థితుల్ని గురించి గాని మనం ఫిర్యాదు చేయటం, నెవర్ గ్రంబుల్ అన్నారు. ఫిర్యాదు చేయకూడదు. అటువంటి మానసిక స్థితి మనకి ఉండకూడదు. ఎందుకు చేయకూడదు? ప్రపంచం ఏమన్నా బావుందా? ఎక్కడ చూస్తే అక్కడ అశాంతి, కల్లోలం, సంక్షోభం ఇంత ఎదురవుతూ ఉంటే ఈ ప్రపంచం బాగలేదు అని ఎందుకు అనకూడదు? ఎందుకు అనుకోకూడదు మనం అని ప్రశ్న వేస్తే అమ్మ దానికి సమాధానం ఏం చెప్పారంటే, మనం ఇట్లా అసంతృప్తితో మనం ప్రపంచ జీవితాన్ని గురించి గొణుగుతూ ఉంటే, ఫిర్యాదు చేస్తూ ఉంటే, విశ్వంలో ఉండేటువంటి దైవ ఆసురిక శక్తులన్నీ కూడా వచ్చి అవన్నీ మనలో గబగబా వచ్చేస్తాయి. వచ్చి మన సాధనని కిందికి గుంజుతాయి. ఇది చేస్తాయి. ప్రపంచం నిజంగానే అలాగే ఉంది. అజ్ఞానంతోనే నడుస్తుంది. ఈ అజ్ఞానాన్ని మార్చాలి అనేటువంటి సాధకుడు, మార్చుకోవాలి అనే సాధకుడు ఎక్కువ తన దృష్టిని ఆసురిక శక్తుల మీద పెట్టకూడదు. అన్ని ఆసురిక శక్తుల ప్రాబల్యం వల్లనే సంక్షోభాలు, కల్లోలాలు, ఇంతటి మరణాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాటి వైపుకి మనం ఆకర్షితులమై ఎప్పుడు వాటినే తలుచుకుంటూ ఉంటే అవి మన సాధనని కిందికి లాగుతూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి మనం ఎక్కువ తలుచుకోకూడదు అని అమ్మ అన్నారు. ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి అన్నారు. కీప్ స్మైలింగ్. మాకది వచ్చండి అని చెప్తాం అమ్మకి. మాకెందుకు రాదండి? లోపల దుఃఖం ఉంటే బయటికి నవ్వడం తెలుసు. లోపల లోపల ఇంకేదో ఈర్ష్య, అసూయలు ఇలాంటివి ఇవన్నీ ఏవో ఉంటే కూడా నవ్వడం మాకు తెలుసు. ఈ నవ్వు కిందికి గుంజుతుంది. కానీ పూర్ణ యోగ సాధకుడు విశ్వాన్ని, తనని
ఎప్పుడు పరిశీలించుకుంటాడు గనక అదే అతని సాధన. కాబట్టి ఎప్పుడు అతను నవ్వేటువంటి నవ్వు ఎలా ఉంటుందంటే, నథింగ్ కెన్ స్టాండ్ అగైన్స్ట్ ద డివైన్ అని ఆ నవ్వులో అర్థం ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని చూసి యోగి ఎట్లా నవ్వుతాడు? రామకృష్ణ పరమహంస నవ్వుకిను మన నవ్వుకి తేడా ఉందిగా. ఆయనకు తెలుసు ప్రపంచం అంతా ఎలా జరుగుతుందో. శ్రీ అరవిందులు కూడా ఎప్పుడూ హాస్యంగా, చతురోక్తులతో, చమత్కారాలతో ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేవారు. ఆయనకు తెలుసు అరవిందుల వారికి ప్రపంచం అంతా ఇట్లా ఎందుకుందో, ఇది ఎటుపోతోందో, ఎరగబోతుందో, ఆఖరికి ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు కనుక ఆయన ఉల్లాసంగా ఉండేవారు. అందుకని పూర్ణయోగ సాధకుడు కూడా ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాడు అన్నారు. తర్వాత పూర్ణయోగ సాధన అనేది నీడ్, నేచర్, కెపాసిటీ ఈ మూడింటిని బట్టి ఉంటుంది. మానవుల యొక్క ప్రకృతిలో వైవిధ్యాలు ఉన్నాయి. ఎన్ని ప్రకృతులు ఉన్నాయి? ఎన్ని స్వభావాలు? ప్రకృతి అంటే స్వభావం. ఎన్ని స్వభావాలు ఉన్నాయి ప్రపంచంలో? ఒకళ్ళకి పాట ఇష్టం, ఒకళ్ళకి ఆట ఇష్టం, ఒకళ్ళకి జ్ఞానం ఇష్టం, ఒకళ్ళకి పని చేయటం సేవ ఇష్టం, ఒకళ్ళకి వాణిజ్యం ఇష్టం, వ్యాపారం ఇష్టం, ఒకళ్ళకి రూలింగ్ అంటే చాలా ఇష్టం. ఇన్ని రకాల స్వభావాలు ఉన్నప్పుడు ప్రతి స్వభావానికి తగినటువంటి కర్మలు ప్రపంచంలో ఉన్నాయి. కనుక ఇంటెగ్రల్ యోగ సాధనలో, పూర్ణ యోగ సాధనలో సాధకుడి ప్రకృతి ఎలా ఉంది? ఆ ప్రకృతికి నీడ్ అవసరం ఏమిటి? ఆ ప్రకృతికి ఎటువంటి కర్మని సమర్థతతో నిర్వహించగలదు అనే అంశాల మీద ఆధారపడి కర్మని ఎన్నుకోవాలి. ఇట్లా ఎన్నుకున్నట్లయితే అప్పుడు ఎవరి ప్రకృతిని బట్టి వారికి పని అనేది నిర్ణయం అవుతుంది. అందరికీ ఒకే పని కాదు. అందరూ సేవ చేయండి వచ్చి కాదు. అందరూ జ్ఞానమే పుస్తకాలే చదవండి కాదు. అందరూ సంగీతం పాడి తరించండి కాదు. ఎవరి ప్రకృతి దేన్ని కోరుకుంటోందో అది సాధకుడు తెలుసుకొని తన ప్రకృతి మారడానికి అవసరమైనటువంటి పని ఏదో నిర్ణయించుకుని ఆ పనిని సమర్థవంతంగా చేయగలనా లేదా? పని సమర్థవంతంగా చేయడం అంటే బాగా చేయడం కాదు, అత్యున్నతమైనటువంటి స్థాయిలో చేయడం కాదు, అత్యుత్తమమైనటువంటి విధంగా చేయడం కూడా కాదు. ఇవన్నీ ఉన్నప్పటికీ పూర్ణయోగ సాధనలో పని చేయటం అనేటువంటి దాని వెనకాల ఒక పరమమైనటువంటి పరివర్తన ఉద్దేశం ఉన్నది. అందుకని కర్మ అనేటువంటిది ఏ పనిని చేసుకున్నా ఎందుకు చేయాలి అనేది చాలా స్పష్టంగా మదర్ ఒక చోట చెప్పారు. వర్క్ ఈజ్ నాట్ ఫర్ వర్క్ సేక్ బట్ యాజ్ ఎ ఫీల్డ్ ఆఫ్ సాధన ఫర్ గెటింగ్ రిడ్ ఆఫ్ ద లోవర్ పర్సనాలిటీ అండ్ ఇట్స్ రియాక్షన్స్. ఎవరికి వాళ్ళు పని చేయటం ఎందుకు అంటే తనలో ఉన్నటువంటి నిమ్న ప్రకృతి, కింద స్థాయి ప్రకృతి ఎట్లా పనిచేస్తోందో తెలుసుకోవడానికి, దైవానికి తనని తాను సమర్పించుకుని దైవం తనలో మార్పు తీసుకురావడానికి ఇచ్చే అనుభవాలని అంగీకరించడానికి పని అనేది పనికొస్తుంది. నేను సమాధి బాగా కడిగి అరవిందుల వారి సమాధి చక్కగా పూలు పెట్టాను. ఎంత బాగా పెట్టానంటే చూసిన వాళ్ళందరూ కూడా ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, ఎంత బాగా పెట్టారు, ఎంత చక్కగా పెట్టారు అన్నారు. వాళ్ళకి తగులుతోంది లోపల మనం చేసినటువంటి ఆ సేవలో ఉండే చిత్తశుద్ధి, నిజాయితీ వాళ్ళకి తెలుస్తోంది. అయినప్పటికీ అది పూర్ణయోగ సాధనలో చేయవలసినటువంటి కర్మేనా కాదా అనేది దేని మీద నిర్ణయం అవుతుందిట అంటే ఆ పని చేయటంలో మన అహంకారం ఎలా పనిచేస్తోంది, లోపల ఉండే గుణాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఏమి ఆశిస్తున్నాయి అనేటువంటి దాని మీద పూర్ణయోగ సాధకుడు చేపట్టే పని అనేది ఆధారపడి ఉంటుంది. ఈ దృష్టి నుంచి మదర్ కానీ మాస్టర్ కానీ పనికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. పని చేస్తే కదా నేను అందరితో సామరస్యంగా ఉండగలనో లేదో తెలిసేది. పని చేస్తున్నప్పుడే కదా నా అహంకారం ఏం కోరుతోంది? కీర్తి కోరుతోందా, ప్రతిష్ట కోరుతోందా, మోక్షం కోరుతోందా, ప్రశాంతత కోరుతోందా, అందరూ బాగా చూసి మెచ్చుకోవాలి, ఆనందించాలని కోరుతోందా,
ఇవన్నీ మంచివైనప్పటికీ కూడా పూర్ణయోగ సాధన ఈ మంచిని సాధించడానికి కాదు. పూర్ణయోగ సాధన వ్యక్తిలో ఉండేటువంటి ప్రకృతి అంతా పరివర్తన చెందాలి కనుక ఇంకా సూక్ష్మంగా పూర్ణయోగ సాధకుడు ఏ పని చేసినా నాలో ఈ అహంకారం మిగతా ఆ యంత్రాంగం అంతా కూడా ఎటువంటి లోపాలతో పనిచేస్తోంది అని కాగడా పుచ్చుకుని కనపడినవి మాత్రమే కాకుండా కనపడని అంశాలెన్నో నన్ను నడుపుతున్నాయి అని తెలుసుకుని వెతికి పట్టుకుని కనిపించని ఆ అంశాలని కూడా చూసి పరివర్తన చేసుకోవడానికి పనిని ఉపయోగించుకుంటాడు. అప్పుడే పరివర్తన అనేది జరుగుతుంది. ప్రకృతిగా పరివర్తన చెందాల్సింది పూర్ణయోగ సాధనలో దివ్య ప్రకృతిగా మారి దివ్య మానవులంగా మారి ఆత్మకి ఉపకరణాలై ఆత్మని అభివ్యక్తం చేయాలిగా. ఇందుకోసంగా మనలోకి మనం తిరిగి చూసుకోవడానికి పని గాని ఇతరులలో లోపాలు ఎన్నడానికి పని కాదు. నేను చూడండి ఎంత బాగా పెట్టాను, వాడు చూడండి ఎట్లా పెట్టారు, లేకపోతే వాడు చూడండి ఎలా చేశారు, నేను చూసాను చూడండి ఎలా చేశాను, ఈ పద్ధతి చూడండి ఎంత బాగుందో, ఆ పద్ధతి చూడండి అసలు బాగలేదు. ఇవన్నీ కూడా మన అహంకారం పెట్టే ప్రలోభాలు కనుక వర్క్ ఈజ్ నాట్ ఫర్ వర్క్ సేక్. ఇది పూర్ణయోగ సాధకుడు రోజు పొద్దున్నే లేచి మనం చూసుకుంటాం. ఎందుకంటే మరిపింపజేస్తుంది అజ్ఞాన ప్రకృతి కనుక. సో ఫర్ గెటింగ్ రిడ్ ఆఫ్ ద లోవర్ పర్సనాలిటీ అండ్ ఇట్స్ రియాక్షన్స్, అది ఎట్లా రియాక్ట్ అవుతుందో పని చేయటం వల్ల, అండ్ ఎక్వైరింగ్ ఎ ఫుల్ సరెండర్ టు ద డివైన్. ఫుల్ సరెండర్, సంపూర్ణ సమర్పణ. ఇక నాదంటూ ఏదీ లేదు ప్రభు, అంతా నీదే, నువ్వు ఎలా చేస్తే ఎటువంటి అనుభవం ఇస్తే దాన్ని స్వీకరించి మారడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే ఫుల్ సరెండర్ అవుతుంది. వ్యక్తి భవితవ్యం పూర్ణయోగ సాధనలో పూర్ణయోగ మానవుడిగా పూర్ణ మానవుడిగా మనం దివ్య మానవుడిగా మారడానికి మనకి ప్రపంచం కావాలి, విశ్వానికి మనం కావాలి. విశ్వంలో బహిరంగంగా కర్మల ద్వారా దైవం వ్యక్తం కావాలంటే విశ్వం ఎట్లా వ్యక్తం చేస్తుంది? మనసు ప్రాణం శరీరం ఉన్నటువంటి ఒక అస్తిత్వం కావాలి. ఈ మూడు ఉన్నవాడు మానవుడు గనక విశ్వానికి మానవుడు కావాలి. మానవుడు ఉన్నత మానవుడిగా జీవించాలంటే విశ్వం కావాలి. కనుక ఈ రెండు కూడా ఎప్పుడూ ఒకదానికొకటి అవసరం. సూపర్ మైండ్ అనేది వాతావరణంలోకి 1956వ సంవత్సరంలో కిందికి దిగి వచ్చింది, అట్మాస్ఫియర్ లో వచ్చింది. పరివర్తన ఎప్పుడూ కూడా విశ్వంలోకి ముందు వస్తుంది, తర్వాత వ్యక్తి తన సాధన ద్వారా తను దివ్య చైతన్యాన్ని పొందినప్పుడు విశ్వంలోకి దిగి వచ్చిన దివ్య చైతన్యం, వ్యక్తిలో దివ్య చైతన్యం రెండూ కలిస్తే పరమాత్మ అభివ్యక్తి కర్మల ద్వారా ప్రపంచంలోకి వస్తుంది. అందుకని విశ్వంలో ముందు వస్తుంది, వ్యక్తిలో సాధన ద్వారా దాన్ని తీసుకొస్తాడు, రెండు సమ్మేళనం చెందుతాయి. ఇట్లా అభివ్యక్తి అనేది వస్తుంది. పూర్ణయోగ సాధనలో సాధన చతుష్టయం అని శ్రీ అరవిందులు 4 చెప్పారు. ఒకటి స్మరణ, రెండవది మాతారవిందుల యొక్క అధ్యయనం, మూడవది కర్మ, నాలుగవది ధ్యానం. ఈ 4 కలిపితే సాధన చతుష్టయం అయింది. స్మరణ చాలా ముఖ్యం. సర్వావస్థలలో కూడా మాతారవిందులని స్మరించటం, తర్వాత వాళ్ళ సాధనని ఎప్పుడూ స్మరించుకుంటూ స్పృహలో ఉంచుకోవటం తప్పనిసరి అవసరం. రెండవది మాతారవిందుల యొక్క గ్రంథ రచనలని అధ్యయనం చేయటం. వీటి విషయంలో కొంత మనకి అపోహ ఉన్నది. అదేమంటే ఎంతకాలం పుస్తకాలు చదువుతాం, ఎన్ని పుస్తకాలని చదువుతాం. లైఫ్ డివైన్ అంతా చదివి, సావిత్రి అంతా చదివి, సింథసిస్ ఆఫ్ యోగా అంతా చదివి, ఎస్సేస్ ఆన్ ద గీత అంతా చదివి, ఇంకా బోలెడు ఆయన రాశారు, అవన్నీ చదవడానికి నా కాలం సరిపోతుందా? ఇవన్నిట్లో కాలం వెచ్చిస్తే ఈ లోపల నా ఆయుర్దాయం అయిపోయి నేనేమి చేయలేని వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి ఇక ఏమి చేయడానికి ఏది లేకపోతే
ఎంతసేపు చదువుకోవడమేనా అంటుంది లోపల ఉన్నటువంటి అహం. చెప్పాం కదా, అనుకున్నాంగా, తొందర ఎక్కువ దీనికి. క్షణాల్లో అయిపోవాలి. ఒక 4 క్షణాల్లో అన్నీ చదివేయాలి. 5వ క్షణంలో చేసేయాలి. 6వ క్షణంలో సిద్ధి పొందాలి. అయిపోవాలి. ఇది అట్లా అయ్యే విధానం కాదు. ఎందుకంటే పరమాత్మ ఈ ప్రణాళికని పరిపూర్ణంగా అందరిలో మార్పు రావాలని కోరాడు. నిదానంగా, పరిపూర్ణంగా. ఈ 2 కూడా పూర్ణయోగ సాధనలో అంశాలు. నెమ్మదిగా జరగాలి. నిరంతరంగా జరగాలి. తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా జరగాలి. ఇవన్నీ జరగడానికే మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తులు ప్రయత్నం ఇవి అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నెమ్మదిగా సాగాలి, నిరంతరంగా సాగాలి, పరిపూర్ణంగా సాగాలి. అందుకని పరివర్తన పరిపూర్ణం కావాలి గనక నిదానంగానే, నెమ్మదిగానే జరుగుతుంది. ఈ జన్మలో మనం కొంత సాధిస్తాం. పునర్జన్మ ఉంది. ఆ జన్మలోకి మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు సాధించిన అనుభవం నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం. మన సాధన ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. దీనికి పూర్ణయోగ సాధకుడు అంగీకరించి పరమ ప్రశాంతతతో, పరమ జ్ఞానంతో, ప్రేమతో మాతారవిందుల గ్రంథాల అధ్యయనం కూడా సాధనలో భాగంగా తెలుసుకుంటాడు. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియకపోతే ఏం సాధన చేస్తాం? ఏం కర్మ చేస్తాం? మనం చేసే కర్మ, శ్రీ మాతారవిందులు చెప్తున్నటువంటి కర్మ ఉద్దేశం ఒకటేనా అనేది మనం తెలుసుకోవాలిగా. కాబట్టి శ్రీ మాతారవిందుల యొక్క గ్రంథాల అధ్యయనం సాధనలో రెండవది. మూడవది కర్మ, పని తప్పకుండా చేయటం. పని పట్ల అహంకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే అలవాటైపోయింది దానికి. మనం పనులలోనే కదా జీవిస్తాం. ఏదో ఒక పని మొదలు పెడితే అది సాధన అయిపోతుందేమో అని అనుకుంటుంది. కానీ కర్మ ఎలా చేయాలి అంటే జ్ఞానము, భక్తి వెనకాలగా, జ్ఞానము, భక్తి పునాదిగా కర్మ ఉండాలి. జ్ఞానము, భక్తి పునాదిగా కర్మ చేస్తే శ్రీ అరవిందుల యొక్క కర్మ వర్క్ చేసినట్లు లెక్క. కర్మ నిష్కామ కర్మతో ప్రారంభం చేస్తాం. ఫలితం ఆశించడం. మనం ఎంత పని చేసినా ఎవ్వడు మన వైపు చూడ్డు. ఏదో మూల కూర్చొని చేసుకుంటున్నారులే, చేసుకొని మనకెందుకొని అవతలికి వెళ్ళిపోతారు. దాన్ని కూడా మనం సహించగలుగుతాం సాధన మొదట్లో. ఆ తర్వాత మన పని మీదనే కేంద్రీకరించి మనం చేసే పని అహంకార కర్మగా కాకుండా అహంకారాన్ని మార్చుకునే కర్మగా మనం దాని మీద దృష్టి నిలిపి చుట్టుపక్కల ప్రపంచం మీద దృష్టి ప్రసరించం. నిష్కామ కర్మ, ఫలితం కోరని కర్మతో ప్రారంభం చేస్తాం. తర్వాత జ్ఞానం వస్తుంది. కిందసారి మనం చెప్పుకున్నాం, జ్ఞానం అంటే నాలో ఉన్న ఆత్మ, విశ్వంలో ఉన్న ఆత్మ ఒకటే. ఈ రెండు ఆత్మలు, ఈ రెండింటికి పైగా ఉన్న పరమాత్మలో భాగాలే కాబట్టి తేడా ఏమీ లేదు అన్న సమత్వ దృష్టి కలిగితే జ్ఞానం. భక్తి, భక్తి లోతైనటువంటి అంతరాత్మ భక్తితో ఉండి పూర్ణ యోగ సాధన పరివర్తనకి వీలుగా దైవోన్ముఖంగా మన ఆరాధన ఇవన్నీ పనిచేస్తే అది భక్తి. కాబట్టి ఇప్పుడు మనం సమాధి మీద పూలు పెడుతూ ఉంటే ఈ జ్ఞానంతో, ఈ భక్తితో ఆ కర్మని మనని పరివర్తన చేసుకునేందుకు ఉపయోగించుకుంటే మాతారవిందులు చెప్పినటువంటి కర్మ చేస్తున్నట్లు. కాబట్టి కర్మ మొదలు పెట్టాలి, ఈ విధంగా చేయాలి. ఇది కర్మ చేయటం మూడవది. నాలుగవది ధ్యానం. నిర్ణీత సమయాల్లో, సాధన మొదట్లో నిర్ణీత సమయాల్లో కొంతవరకు ధ్యానం తప్పనిసరిగా ఉపయోగిస్తుంది. ధ్యానంలో మాతారవిందుల నామం మీద గాని, వారి గురించినటువంటి ఇతరమైనటువంటి రచనల మీద గాని, వాళ్ళ మాటల మీద గాని మనం ధ్యానం నిలిపి కొంతసేపు ఏకాగ్రతతో ఉండొచ్చు. అది ప్రశాంతతకి, ఒక స్థిరత్వానికి దోహదం చేస్తుంది. ధ్యానం ఎక్కడ నిలపాలి అని అడిగారు.
ధ్యానం నిలపవలసింది ధ్యానం నుంచి మనం ఏం ఆశిస్తున్నాము అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకి ప్రశాంతత, తర్వాత ఒక జ్ఞానం కావాలంటే శిరస్సు పైన ధ్యానం నిలిపి ఏకాగ్రం చేసి ధ్యానం చేయాలి. ఇంకొకటి కనుబొమల మీద మధ్యన ధ్యానం నిలిపినట్లయితే భగవంతునిని ప్రత్యక్షంగా దర్శించాలనేటువంటి ఆకాంక్ష కలుగుతుంది. కనుబొమల మీద కనుబొమల నడుమ ధ్యానం నిలిపితే. మూడవది హృదయంలో నిలపడం. హృదయంలో ధ్యానాన్ని నిలపడం వల్ల భగవంతుని మీద ప్రేమ, ఆరాధన, భక్తి బాగా కుదురుకుని ఆయనతో ఏకం కావడానికి వీలవుతుంది. ఈ మూడింటిలో కూడా హృదయంలో భక్తి నిలపడం అనేది చాలా తేలిక, సాధనలో తొందరగా ఉపయోగపడుతుంది అని మాతారవిందులు వారు అన్నారు. ఇటువంటి ఈ ధ్యానం వల్ల ఒక కొత్త అవగాహన కలుగుతుంది, కొత్త జ్ఞానం వస్తుంది. ప్రపంచ సమస్యలను పరిష్కరించేటువంటి ఒక జ్ఞానం సాధకుడికి కలుగుతుంది. ప్రపంచ సమస్యకి పరిష్కారం ఏమిటి? అజ్ఞానానికి, దుఃఖానికి, కల్లోలాలకి అంటే ఇదిగో ఈ సాధన ద్వారా మనకి ఒక కొత్త అవగాహన, కొత్త జ్ఞానం, ప్రపంచ సమస్యను పరిష్కరించేటువంటి ఒక కొత్త ఆలోచన ధోరణి, మనకి ఆధ్యాత్మిక ధోరణి మళ్ళీ ఇది మనం మర్చిపోము. ఇవి మనకి కలుగుతాయి. పూర్ణ యోగంలో సంఘర్షణ తప్పనిసరి అని సాధకుడు గుర్తిస్తాడు. పూర్ణ యోగంలోకి అడుగు పెట్టినప్పుడు సాధకులకి మొట్టమొదట చాలా గ్రహింపుకు వచ్చేటువంటి అంశం ఏంటంటే సంఘర్షణకి, పోరాటానికి నేను సిద్ధం అని బయలుదేరతాడు. ఒక దేశాన్ని రక్షించడానికి మన ఆర్మీ ఎట్లా అయితే వెళ్ళిపోతుందో, వాళ్ళకి తెలియదు, దెబ్బలు తగులుతాయి, నేను ఈ క్షణం ఉంటానో ఉండనో అని తెలుసు, అన్నీ తెలుసు. అట్లాగే అయినా పోరాటానికి సిద్ధమైనట్లుగా మనం కూడా పూర్ణయోగ సాధకుడు కూడా ఈ పూర్ణయోగంలో అడుగు పెట్టిన మరుక్షణం నేను సంఘర్షించాలి, పోరాడాలి, ఉన్నత చైతన్యాన్ని పొందాలి. కాబట్టి దైవ చైతన్యం పొందడానికి సంఘర్షణ తప్పనిసరి. సంఘర్షణ అంటే ఎందుకు, నాకు చాలా ఇష్టం అంటుంది. అజ్ఞాన చైతన్యానికి రోజు సంఘర్షణలు మనకు అలవాటేగా. ఈ పక్క తిరిగితే వాళ్ళతో సంఘర్షణ, ఆ పక్క తిరిగితే వాళ్ళతో సంఘర్షణ, వాళ్ళకి మనతో సంఘర్షణ. సంఘర్షణ అనేది మనకి మామూలు. కానీ ఇదంతా అజ్ఞానంలో జరుగుతున్న సంఘర్షణ. సాధనలో సంఘర్షణ ఎట్లా ఉంటుంది? మనలోకి తరిచి చూసుకుంటాం గనక మనలో ఉండేటువంటి అజ్ఞాన ఆసురిక శక్తులతో పోరాడి జ్ఞానం వైపుకు పోవాలి, సంపూర్ణమైనటువంటి చైతన్యం వైపుకు పోవాలి. ఇవి కాకుండా పులి మీద పుట్ర అంటామే, అట్లాగే విశ్వంలో నుంచి వచ్చేటువంటి అనేక శక్తులతో కూడా సాధకుడు పోరాడాలి, సత్యం వైపుకే నిలబడాలి. ఆ సత్యం వైపుకే నిలబడడం వల్ల ఈ సంఘర్షణ తప్పనిసరి అవుతుంది. సంఘర్షణ వద్దు నాకు అంటే మోక్షం అనేది అక్కడ మనం సాధించడానికి వీలుంటుంది. మోక్షం పొందాక సంఘర్షణే అక్కర్లేదు. సంఘర్షణ ఎప్పుడు అవసరం అవుతుంది? దైవ చైతన్యాన్ని మనలోకి తీసుకొచ్చి పనుల ద్వారా దైవాన్ని ప్రపంచంలో మేనిఫెస్ట్ చేసి ప్రపంచమంతా శాశ్వత జ్ఞాన ఆనంద ప్రశాంతతలతో కొనసాగాలి అన్నప్పుడు సంఘర్షణ తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఈ సంఘర్షణకి తప్పనిసరిగా సిద్ధమవుతాడు పూర్ణయోగ సాధకుడు. వీటన్నిటికీ కూడా మళ్ళీ మన ఆత్మ పరిశీలన ఇదంతా కూడా అవసరమవుతుంది. పూర్ణయోగ సాధన రివర్సల్ ఆఫ్ కాన్షియస్నెస్ ని కోరుతుంది. చైతన్య పరివర్తన దాని లక్ష్యం కనుక దాని మీదనే పూర్ణయోగ సాధకుడు కేంద్రీకరించడం వల్ల తనలో అంతర్ముఖుడై తనలో ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా పరిశీలించుకుని వాటిని పరివర్తన చెందించుకునేటువంటి రీతిగా జరుగుతూ ఉంటుంది. పూర్ణయోగ సాధనలో మన కింద స్థాయి అజ్ఞాన స్థితులని నియంత్రించి నిగ్రహించటం అనేది చెయ్యం. ఇది చాలా ముఖ్యమైనటువంటి భేదం. ప్రాచీన యోగాలలో నియంత్రించి నిగ్రహించటం ప్రకృతిని, అది పద్ధతి. మనలో ఉన్నటువంటి
అహంకారం ఇత్యాది యంత్రాంగాన్నంతా నిగ్రహించటం, నియంత్రించటం. పూర్ణయోగ సాధనలో శ్రీ అరవిందులు చెప్పిన పద్ధతి సంయమన పద్ధతి. సంయమిస్తాం. సంయమించటం అంటే ఏమిటంటే, మనలో ఉన్న అజ్ఞాన చైతన్య భావాలు, యంత్రాంగాన్నంతటినీ మనం తెలుసుకుని, అది కర్మలోకొచ్చినప్పుడు సత్యంగా వ్యవహరించేటట్లుగా దాన్ని మనం దానికి మనం చెప్తాం. ఆ సత్యాన్ని దానికి చెప్పి సత్యంగా వ్యవహరించమని పదే 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 మనం నచ్చజెప్తాం. పొరపాటుగా చేస్తూ ఉంటుంది. వద్దు, ఇట్లా కాదు చేయటం. ఇదిగో దైవ చైతన్యంతో పని చేయాలి. అహంకారం కోసం కాదు. అహంకారాన్ని పరివర్తన కోసంగా పని చేయాలి అని చెప్పి మనం దానికి అంటే మన నిమ్న యంత్రాంగానికి, అహంకారం మొదలైనటువంటి యంత్రాంగానికంతా కూడా మనం నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అటువంటి ప్రయత్నాన్ని సంయమం అని అంటాం. సంయమించేటువంటి పద్ధతి. ఈ పద్ధతి ద్వారా మనం సాధించేది పూర్ణయోగ సాధకుడు సాధర్మ్య ముక్తిని సాధిస్తాడు. దైవ ధర్మంతో మన ధర్మం ఏకమైపోతుంది. ఆయన ధర్మమే మన ధర్మం అవుతుంది. ఆయన ఇచ్ఛ, ఆయన విల్ మన విల్ అవుతుంది. అలాగా ఆయన లక్ష్యమే మన లక్ష్యం అవుతుంది. మనం ఆయన ఇన్‌స్ట్రుమెంట్స్ అవుతాం. కాబట్టి ఈ విధంగా తయారు కావటానికి పూర్ణయోగ సాధన. ఇది డైలీ లైఫ్‌లో మనం అనుసరించాల్సినటువంటి సాధన. దీని ఫలితం వెంటనే వస్తుందని పూర్ణయోగ సాధకుడు ఎప్పుడూ అనుకోడు. దీని ఫలితం సంపూర్ణమైనటువంటి చైతన్య పరివర్తన జరిగినప్పుడు వస్తుంది. అది రావడానికి వీలుగా జన్మల పరంపరలో ఈ సాధనని చేస్తూ ఉంటాడు. చివరిగా శ్రీ అరవిందులు ఒక మంత్రం మనకి చెప్పారు. పూర్ణయోగ సాధకుడు ఈ మంత్రాన్ని ఎప్పుడు అనుకోవాలట. అదేమిటంటే, హ్యావ్ ఇట్ ఐ మస్ట్, హ్యావ్ ఇట్ ఐ విల్, ఐ మస్ట్ హ్యావ్ ఇట్, ఐ విల్ హ్యావ్ ఇట్. ఏది ఏమైనా అటు సూర్యుడు ఇటు పొడిచినా అని మనం ప్రతిజ్ఞలు చేయడం చూస్తూ ఉంటాం. పురాణాల్లో, సినిమాల్లో, మామూలుగా జీవితాల్లో కూడా. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే, ఏది ఏమైనా సరే, నేను పూర్ణయోగ సాధన ద్వారా పరివర్తన పొందుతాను. దైవాభివ్యక్తి తథ్యం 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 అని చెప్పి పూర్ణయోగ సాధకుడు ఈ మంత్రాన్ని ఎప్పుడూ కూడా అనుకుంటూ సాధనగా జీవితాన్ని జీవించటం. ఇక్కడ తేడా ఉంది. జీవితాన్ని సాధనగా జీవిస్తున్నాం. అటు జీవితం వేరే, సాధన వేరే కాదు. ఇది పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి సాధన. కారణం జీవితం ఆధ్యాత్మికం కాబట్టి. అందుకని పూర్ణయోగ సాధన, వ్యక్తి పూర్ణయోగ సాధనని జీవితంలో ఈ ఆధ్యాత్మిక పద్ధతి ద్వారా సాధన చెయ్యాలి అని శ్రీ అరవిందులు మనకి ఈ పూర్ణయోగ సాధన మార్గాన్ని వారిచ్చారు. దీనివల్ల వచ్చేటువంటి ఫలితం శాశ్వతం. ఒకసారి మానవుడు పరివర్తన చెందాడు అంటే దివ్య మానవ చైతన్యం అనేది శాశ్వతంగా ఉండి దివ్య మానవుడిగా ఉండడం శాశ్వతమైపోతుంది, పరిపూర్ణమవుతుంది. ఇటువంటి పరివర్తన కోసమే పూర్ణయోగ సాధనని శ్రీ అరవిందులు మనకి ఇచ్చారు. దీన్ని మనం ఈరోజు చాలా విస్తారంగా చాలాసేపు చెప్పుకున్నాం. గంటది కాస్త దగ్గర దగ్గర 1:45 నిమిషాలైంది. దీనికి అందరూ కూడా నన్ను క్షమిస్తారని ఆశిస్తూ మనం వీలైనంత కొద్దిగా వీలైనంత వివరంగా మాత్రం మనం చెప్పుకున్నాం. అనేకమైనటువంటి సూక్ష్మమైన అంశాలన్నీ కూడా సింథసిస్ ఆఫ్ యోగాలో ఇంకా విస్తారంగా శ్రీ అరవిందులు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం ఈ సాధనని మనం జీవితంలో చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి సావిత్రి గారు, జ్యోతి గారు, వాళ్ళని అభినందిస్తూ వీలైనప్పుడల్లా అనేక అంశాల మీద, ఇతర అంశాల మీద కూడా
మాట్లాడే అవకాశాన్ని, మాట్లాడటం కాదు, బోధయంతం పరస్పరం. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని ఆనందిస్తూ కర్మలోకి తీసుకొచ్చేట్లుగా మనందరం మాతా అరవిందుల సాధనని చేయటానికి మనకి అవకాశం రావాలని అమ్మకి, అరవిందుల వారికి ప్రణామాలు చేస్తూ నమస్కారం. సందేహాలు లేవు. అందరినీ కొంచెం మెలకు చేయడానికి ఒక చిన్న విషయం ఊరికే షేర్ చేసుకుంటాను. 1987లో మా తెన్నేటి పూర్ణచంద్రరావు గారు, మన నాగరంజన్ గారి తండ్రి, కొవ్వూరు వచ్చారు. అప్పుడు ఇలాగే వారి ఉపన్యాసం జరిగిన తర్వాత లాస్ట్ సెంటెన్స్ ఆయన అన్నది అదే, ఐ టెస్టెడ్ యువర్ పేషెన్స్ అని. ఆయన టాక్ అయిన తర్వాత మీ అందరి సహనాన్ని టెస్ట్ చేశాము అని. అప్పుడు కూడా నేను అన్నది ఇదే, బహుశా మేము అందరం ఉత్తీర్ణులు అయ్యాము అని మీ టెస్ట్ లో. అలాగే ఇప్పుడు కూడా మేము సక్సెస్ అయ్యాం అని. ఓకే మేడం చెప్పినట్టు సాధనా చతుష్టయం గురించి చాలా బాగా చెప్పారు. నిరంతర స్మరణ కావచ్చు, ధ్యానం కావచ్చు, మనం ఎలా ఉండాలి, పూర్ణ యోగ సాధన నిరంతరంగా జరగడానికి ఏమేం పాటించాలి, ఆ దారిలో వెళ్ళడానికి ఎదురయ్యేటటువంటి విషయాలను ఎలా అధిగమించాలి అన్నటువంటిది అయితే ఎంతో స్పష్టంగా ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా చాలా క్లియర్ అయిపోయాయండి. ఇలాంటి కార్యక్రమాలు మా కోసం ఇంకా మేము ఆ సాధనలో ముందుకెళ్ళడానికి ప్రతి శనివారం కూడా ఇలాంటివి కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది మేడం. అది నా రిక్వెస్ట్ అండి. అదే అంటే అశాంతి ఎదురైతే ఎలా ఉండాలి, ఈ సాధనలోకి వెళ్తూ ఉంటే ఎలాంటి వన్నీ మనకు ఎదుర్కోవడానికి మధురన్ శ్రీమాత అరవిందులు మనకి ఎలా తోడుంటారు, వాళ్ళు ఇచ్చినటువంటి థాట్స్ కావచ్చు, ఆ బాటలో నడవడానికి, మనం పయనించడానికి ఇలాంటి సత్సంగాల వల్ల నిజంగా చాలా విషయాలు మనం షేర్ చేసుకోవచ్చు. ఈ పూర్ణయోగ సాధనలో మనం ముందుకు వెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు అన్నవి చాలా ఉపయోగపడతాయండి. కాబట్టి మీరు ప్రతి వీక్ ప్లాన్ చేస్తే కూడా మేమంతా ఇంకొంచెం ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి, ఆ బాటలో నడవడానికి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలని మిమ్మల్ని నేను ఈ కార్యక్రమం ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. సో ఒక గాడ్ అనేటువంటి పోయం ఒకటి చెప్పమని చెప్పేసి అమ్మ ఆదేశించారు. తెలుగులో ట్రాన్స్లేట్ అది మీరు రాసిందా? లేదండి, అరవిందులో రాసిందే. దాన్ని ఛందస్సులో రాయమని చెప్పి అన్నారు. సో రాశాను. అది నేను జస్ట్ అందరికి వినిపిస్తాను. ఉత్పలమాలలో రాశాను. ఎవరికైతే ఛందస్సు ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఎంజాయ్. సో ఫస్ట్ నేను గాడ్ అనేది ఇంగ్లీష్ లో చదువుతాను. ఆయన రాసింది, Thou who pervadest all the worlds below, yet sits above, master of all who work, rule and know, servant of love, thou who disdainst not the worm to be, thou who disdainst not the worm to be, nor even the clod. Therefore, we know by that humility that thou art God. భగవంతుడు ఎందుకు భగవంతుడు అని ఆయనకి ఆ మూమెంట్ లో ఒక జనరల్ పర్సెప్షన్ గా అనిపించిందో అది చెప్పారు. అది నేను తెలుగు చేశాను ఉత్పలమాలలో. భూతములందు నిమ్నగత మూలములందు గల్గుచును బృహత్ ఖ్యాతిని చక్రవర్తివగు కర్తలు జ్ఞానులు రాజులెల్లరున్ జ్యోతలనించ కీటకము జొచ్చదవీవి జుగుప్సలేక అందుచే ధాత, ఒక ప్రేమతో ప్రొటెక్ట్ చేసేవాడా ధాత, తదీయ నమ్రతకు దైవము నీవని మాకు తెలిసాడి. భూతములందు నిమ్నగత మూలమునందు గల్గుచున్ బృహత్ ఖ్యాతిని చక్రవర్తులకు కర్తలు జ్ఞానులు రాజులెల్లరున్ జ్యోతలనించ కీటకము జొచ్చదవీవు జుగుప్సలేక అందుచే ధాత తదీయ నమ్రతకు దైవము నీవని మాకు తెలిసాడు. ఇది ఉత్పలమాల. అమ్మ కూడా ఒక ట్రాన్స్లేషన్ చేశారు. అమ్మ, ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బాగుంది, చాలా బాగుంది. బాగా చేస్తాడండి మా అబ్బాయి. సాహిత్యంలో బాగా కృషి చేశాడు. చాలా బాగా చేస్తాడు. చాలా బాగుంది.
ఆ ఛందస్సుతో రాయడం మరీ నేను కష్టం కదా ఈ రోజుల్లో. ఛందస్సు ఛందస్సు ఎంతో బాగుంది. నేను వచనంలో చేసా ఆ, గాడ్ అనేది. సో ఇంగ్లీష్ మీ అందరికీ తెలుసు కాబట్టి అది వదిలిపెట్టి నేనేమో వచనంలో చేశాను, మా అబ్బాయి ఏమో ఛందోబద్ధంగా చేశాడు. నిమ్న జగములన్నిటను వ్యాపింతువు నీవు, నిమ్న జగములన్నింటను వ్యాపింతువు నీవు, అయిన నుందువు వానికెగువన సర్వమునకు ప్రభువు, పనిచేయువాడవు, ఏలువాడవు, తెలిసిన వాడవు, ప్రేమకు దాసుడవు, రోతపడవు క్రిమివగుటకు, మట్టిగడ్డవగుటకును, ఆ వినమ్రతయే తెలిపినది మాకు దైవము నీవని. సో భగవంతుడు శ్రీ అరవిందులు చాలా గొప్పగా రాశారు అది. గాడ్ శ్రీవారు ఛందస్సు కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఛందస్సు చాలా ముఖ్యం అన్నారు. మా అబ్బాయి చాలా బాగా రాస్తాడు, అన్ని ఛందస్సుల్లో రాయగలడు. ఎందుకంటే ఫార్మ్, ఇట్స్ నాట్ ఓన్లీ కంటెంట్, ఈవెన్ ఫార్మ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచర్ పోయిటరీలో చెప్తారు ఆయన. ఫ్రీ వర్స్ ని ఆయన పెద్ద ఎంకరేజ్ చేయలేదు. ఫ్రీ వర్స్ కూడా అది రెండో పక్షం అని చెప్పారు. ఛందస్సులో రాయగలగాలి. ఛందస్సుకి ఇప్పుడున్న ఛందస్సుకి కూడా ఆ ఫ్యూచర్ పోయిటరీని రాస్తే తీసుకునే కెపాసిటీ ఉందని చెప్పారు. ఆయన కూడా ఛందస్సులోనే రాశారు కదా సావిత్రి. అంటే మధ్య మధ్యలో ఫ్రీ వర్స్ వచ్చినా కూడా చాలా మటుకు ఇయాంబిక్ పారామీటర్ ఎగ్జాక్ట్లీ అందులో రాశారా. నైస్ మీటింగ్ యు. కైండ్నెస్. నేను రాస్తాను కానీ అది షేర్ చేసుకుని ఇలాంటి ఫోరం లో ఉన్నందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్.